ఏమైంది? కట్ అయిందా? అక్కడ కట్ అయింది. మరి ఇక్కడ భూమి మీద బతుకుతున్న యావస్తు కోటాన కోట్ల మంది భార్యాభర్తలైన వారు ఎవరు? అందరూ కూడా దేవుని యందు భయభక్తులుగా బ్రతుకుతున్నారంటే ఎవరు కూడా లేరు. స్టేషన్‌కి వెళ్తే విడాకుల యొక్క కేసులు, కోర్టుకెళ్తే కేసులు, చర్చిలు పెద్దల దగ్గరికెళ్తే మీటింగులు. ఎక్కడుంది? అంటే ఎవరికెవరు లోబడుతున్నారంటే ఎవరికెవరు కూడా లోబడట్లేదు ప్రియమైన వాళ్ళారా. దేవుని యొక్క అనాది సంకల్పం వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది అని దేవుడు తన గ్రంథంలో రాయబడితే, ఈరోజు భార్యలు భర్తలకు లోబడరు, భర్తలు భార్యలకి లోబడరు. నా ఇష్టం, నా బ్రతుకు, నిన్ను తెస్తున్నాను, నువ్వు వండిపెట్టు. నువ్వెవడివి నాకు చెప్పడానికి? ఆవిడ సీరియల్ చూస్తది. ఈయనొచ్చి చిరాగ్గా చెప్పాడనుకో, ఆవిడేమంటది, "ఏ నేను సీరియల్ చూస్తాను, తర్వాత చేస్తానులే" అంటది. అంటే అది లోబడటమా? లోబడటం కాదు. దేవుడు నిజంగా తన అనాది సంకల్పాన్ని బట్టి వివాహం అనేది చాలా విలువైనది, చాలా పవిత్రమైనదిగా పెట్టాడు. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే, ఈ లోక సంబంధమైన ఆశలు, 100 అబద్ధాలు, 1000 అబద్ధాలాడి పెళ్లి చేసి, నెల తర్వాత, 2 రోజుల తర్వాత ఆ కోరికలు తీరిపోయిన తర్వాత ఏమవుతున్నారు ఆళ్ళు? సమాజంలో తిరుగుతున్నారు. అది దేవునికి ఇష్టమైనదా? వివాహంలో చర్చిలో ప్రమాణాలు చేస్తారు కదా! కష్టాల్లో, సుఖాల్లో ఉంటానని. ఏ కష్టాల్లో ఉన్నాం, ఏ సుఖాల్లో ఉన్నామంటే, ఏ కష్టాల్లో, ఏ సుఖాల్లో గూడా మనము లేం ప్రియమైన వాళ్ళారా. అత్తంటే కోడలికి పడదు, కోడలంటే అత్తకు పడదు. ఇంట్లో ఉన్న అక్క చెల్లెలకు పడదు, అన్నదమ్ములకు పడదు. ఇది దేవుని బంధం అంటే దేవుని బంధం కాదు నిజంగా చెప్తున్నాను. దేవునికి ఇష్టమైన బంధము గూడా కాదు ఇదసల. ఇక్కడేమో లోబడమంటున్నాడు దేవుడు. భార్యలారా మీ భర్తలకి విధేయులై ఉండుడి. చూడండి, భర్తలారా మీ భార్యలకు ప్రేమించండి. భర్తేమో భార్యని ప్రేమించమంటున్నాడు. భార్యనేమో భర్తలకి లోబడమంటున్నాడు. ఎంతమంది యథార్థంగా లోబడుతున్నారంటే ఎవరు కూడా లోబడట్లేదు ప్రియమైన వాళ్ళరా. నువ్వెవరులే నాకు చెప్పడాకని ఈ యొక్క ఆలోచనలుతో బ్రతుకుతున్నామే తప్ప వివాహం అవుతది. ఉదయం లెగిసిన నుంచి రాత్రి పడుకున్నంత వరకు పని, 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 పని చేసుకొని నిజంగా ఇంత గొప్పగా వివాహం అనేది జరుపుకున్న తర్వాత వీళ్ళేం చేసుకుంటారంటే, ఈ లోక సంబంధమైన ఆలోచనలకి, ఈ లోక సంబంధమైన సంబంధానికి లోబడిపోయి ఒక పెళ్ళికి విలువిస్తారు. ఒక చావుకి విలువిస్తారు. ఒక ఫంక్షన్‌లకి విలువిస్తారు. దేవుని సన్నిధికి విలువివ్వరు. దేవుని సన్నిధికి ఆదివారం కలిసిమెలిసి వెళ్లి మోకాలేసి ప్రార్థన చేయరు. తండ్రి చక్కగా మాకు వివాహం రావడానికి ఈరోజు మరొక సంవత్సరాన్ని మాకు ఇచ్చావు కదా! నిజంగా మీకు నిన్ను వందనాలని ఎవరైనా చెప్పగలుగుతున్నారంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. కొంతమంది భర్తలేమో ఇంటికి బానిసలుగా చేర్చుకునే వాళ్ళు అనేక మందున్నారు. నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ కొరకు చేసుకునే వాళ్ళు అనేక మందున్నారు. కలిసిమెలిసి దేవుని సువార్త చేసేవాళ్ళు ఎవరున్నారు? దేవుని కళలు పండించే పిల్లలు ఎవరున్నారంటే, ఈ భూమి మీద ఎవరు లేరు ప్రియమైన వాళ్ళారా. ఎంతమంది ఉన్నారంటే కొద్దిమంది. ఆ కొద్దిమందికి కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు. ఏండి యథార్థంగా దేవుని సేవ చేసేవాడికి నిజంగా ఈ లోకం ఇచ్చే విలువేంటంటే, ఈడు మొన్నటిదాకా తిరిగాడు కదా! ఈడింత భక్తుడయిపోయాడా? అంటే ఎంకరేజ్ చెయ్యరు. ఏళకోలం చేసే సమాజం ఇది. నిజంగా ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి అనుకుంటున్నారంటే, దేవునికి ఇష్టమైనవి కాదు ప్రియులారా. చూడండి, కీర్తనల గ్రంథం మనం చదువుకుంటే, కీర్తనలు రాసిన గ్రంథం 127 అధ్యాయం. కీర్తనలు 127. చూడండి అక్కడ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, కీర్తనలు 127 ఒకటో అధ్యాయం నుంచి ఐ ఒకటో వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాడు ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయేవారు మేలుకుని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణముల వలె ఒంటివారు. వారితో తన అంగుల పొదలను నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు
సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులకి వాదించుదురు. ప్రియులారా, మీకు ఏమర్థమైందో నాకైతే తెలియదు కానీ యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, ఏ ఇల్లు? భూమి మీద నివాసం ఉంటున్న మన ఇల్లు కాదు. బాగా వినాలి. భూమి మీద కట్టుకుంటున్న ఈ 15 గజాలు, 20 గజాలు, 30 గజాలు ఇల్లు కాదు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడిన ఎడల దాని కావలు కాయవారు మేలుకుని ఇండుట వ్యర్థమే. ప్రియులారా, చూడండి, ఈ గ్రామానికి చాలా గృహాలున్నాయి. చాలా గొప్ప గొప్పగా నా ఇల్లు బాగుంది, ఇంకొక ఇల్లు ఇంకొకలా కడతారు. వేరే 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 మోడల్‌గా కట్టుకుంటారు. ఏంటి ఈ యొక్క ఈ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు జీవించిన ఈ యొక్క గృహం కొరకే ఇంత మనము దిగులుగా మాట్లాడుకుంటుంటే, ఈ దేహాన్ని కట్టాడే దేవుడు. ఏ దేహం? ఈ దేహం, ఈ దేహం ఏది? దేంతో కట్టాడు దేవుడు? అమ్మ చెప్పాలి. దేంతో కట్టాడు దేవుడు? అమ్మ దేంతో కట్టాడమ్మా? అమ్మా, మట్టితో దేవుడు మనల్ని చేశాడు. మట్టి పదార్థంతో మనిషిని చేశాడు. బైబిల్ చదవట్లేదా? చర్చిలకి వెళ్ళట్లేదా? అందరు నా ముఖం చూస్తున్నారు. అమ్మా, కొద్దిగా అడిగింది నీకు సమాధానం చెప్పాలి దయచేసి. యెహోవా ఇల్లు కట్టినవాడు దాని కట్టువాడు ప్రయాసం వ్యర్థమే. భూమి మీద నివాసం ఉంటున్న ఈ జానడ పొట్టని నింపడానికి ఎన్నో ఇల్లులు, ఎన్నో గృహాలు కట్టుకున్నది ప్రతిదీ కూడా వ్యర్థమే. ఆయన కట్టించిన ఈ దేహము ఎంత విలువైనదంటే, ఈ గృహము ఎంత అందమైనదంటే, దేవుడు చెప్తున్నాడు, ఈ గృహంలో ఈ యొక్క దేహంతో చేయవలసిన దేవునికి ఇష్టమైన కార్యాలు ఏదైనా మనం చేయగలుగుతున్నామంటే ఏది కూడా మనం చేయలేకపోతున్నాం ప్రియులారా. దేవునికి ఇష్టమైన జీవితం జీవించలేకపోతున్నాం. వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు చక్కగా సంసారం చేసుకొని గర్భఫలము దేవుడిస్తాడు. గర్భఫలం ఇచ్చిన తర్వాత పిల్లలు ఎలాగ పెంచాలో కూడా మనము పెంచలేకపోతున్నాం. ఎంతమంది పెంచుతున్నారంటే దేవునికి ఇష్టంగా పెంచలేకపోతున్నాం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానమే బలియాగం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి కన్యక మరియ ద్వారా ఈ భూమి మీదకి పంపించి, యేసుక్రీస్తు వారు భూమి మీద తన 33.5 సంవత్సరాలు ఏది కూడా సంపాదించుకోలేదండి. బలియాగం అయిపోయాడు. ఎవరి కోసం? అమ్మ ఎవరి కోసం? మన కోసం. మనము చేసిన పాపాలు, తప్పుదమ్ములు, ఆలోచనలు, తలంపులు, ఇవేవి కూడా యేసుక్రీస్తు వారితో దేవునితో సంబంధమైనవి ఏవైనా ఉన్నాయా అంటే చాలా దూరం అయిపోతున్నాం మనం. బాప్టిజం తీసుకున్నా యథార్థంగా బ్రతకలేకపోతున్నాం. దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నాం. దేవునికి నమ్మకంగా జీవించలేకపోతున్నాం అంటే ఈ లోక సంబంధమైన తలంపులు, ఆలోచనలు ఉదయం లెగిసి నుంచి రాత్రి పడుకున్నంత వరకు మన పనులు, మన పనులు, మన పనులు. ఇంకా దేవుని యొక్క తలంపుల్లోకి, దేవుని యొక్క ఆలోచనలకు మనం వెళ్ళగలుగుతామంటే వెళ్ళలేం ప్రియబిలారా, వెళ్ళలేం. చూడండి, గర్భఫలము ఆ ఇచ్చు బహుమానము యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అంటున్నాడు దేవుడు. బలవంతుల చేతులు. బలం అంటే ఎవరు? ఈ 6 ప్యాక్ 7 ప్యాక్ కొట్టుకునేవాడు బలవంతుడు కాదు. 66 పుస్తకాల్లో రాయబడిన పరిశుద్ధాత్మ గ్రంథాన్ని చేత పట్టుకొని విరోధులతో వాదించేవాడు, ఒప్పించేవాడు ఆయన విరోధుడు. ఆయన నమ్మకమైన కుమారుడు. ఎంతమంది ఉన్నారు అటువంటి వారంటే? ఎవరు కూడా లేరు ప్రియమైన వాళ్ళారా. ఎవరు కూడా లేరు. అటువంటి పిల్లల్ని మనం పోషించగలుగుతున్నామంటే కొంతమందే. ఆ యొక్క దేవుని అడుగుజాడలో పెంచుతున్నామంటే కొంతమందే. చూడండి, ఉదయం లెగిసిన నుంచి రాత్రి పడుకున్నంత వరకు మన పనులు చేసుకుంటూనే ఏదో ఒక రోజు అర్ధాంతరంగా విడిచి వెళ్ళిపోతున్నాం. వివాహం అనేది దేవుడు చాలా గొప్పగా, చాలా విలువైనదిగా మనకు చెప్పాడు కదా. అట్టి రీతిగా దేవునికి ఆ గర్భం నుంచి వచ్చిన పిల్లల్ని, కుమార్తె గాని కుమారుని గాని ఎలాగ పోషిస్తున్నాం, ఎలాగ పెంచగలుగుతున్నామంటే పెంచలేకపోతున్నాం. తండ్రేమో స్థిరంగా ఉండడు, వివాహం చేసేస్తారు. తల్లేమో స్థిరంగా ఉండదు, వివాహం చేసేస్తారు. పిల్లలు ఎలాగ మరి చిన్ననాటి నుండి ఆ యొక్క జ్ఞానాన్ని ఎలాగ నేర్చుకోగలడంటే, వాళ్ళకి నేర్పించే జ్ఞానం మనం స్థిరంగా ఉంటే కదా వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఇంకా స్థిరంగా లేనిది వాళ్ళే నేర్చుకుంటారు. ఏంటి, మనము ముందు ఏం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. తల్లిదండ్రులుగా మనం వెతికితేనే మన వెంట వాళ్ళు వస్తారు ప్రియులారా. అలాగే ఎంతమంది నిజంగా దేవుని బంధం కలిగి ఉన్నారంటే ఎవరు కూడా లేరు. ఏదో వివాహం, పెళ్లి రోజు వచ్చిందని ఏదో నలుగురు పిలిచి
ఏదో చక్కగా వండుకొని తిన్నామా, నలుగురికి ఆనందపరిచామనే ఆలోచనతో బతుకుతుందే తప్ప సమాజం నిజంగా నాకు ఇంత ఆరోగ్యాన్ని, ఆయుష్ని మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రతి క్షణము, ప్రతిదినము ఆయన రెక్కల్లో నన్ను కాచి కాపాడుతున్నాడు కదా! దేవునికి ఏ విధంగా నేను సంతోషపరుచుతున్నాననేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. చాలా తక్కువ మంది. ఏండి? చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చరు ప్రియులారా. దేవుని ఇష్టాన్ని నెరవేర్చరు. దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం బ్రతకలేకపోతున్నాం. అందుకే మనకు ఎన్నో సమస్యలు, ఎన్నో రోగాలు. నిజంగా చూడండి ప్రియులారా, రోడ్డు మీద ఎంతోమంది అనాథలుంటారు. ఏ అనాథైనా సరే హాస్పిటల్‌కెళ్ళి నాకు పలానా జబ్బొచ్చిందని ఆయన చెప్తాడంటే చెప్పడు. మనం ఏసీల్లో ఉంటాం. కార్ల మీద తిరుగుతాం. చక్కటి బంగళా ఉంది. మనకెన్నున్నాయి రోగాలు. దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడా? మనల్ని కాపాడుతున్నాడా? వాళ్ళని రక్షిస్తున్నాడా? మనల్ని రక్షిస్తున్నాడా? వాళ్ళకెన్నో దోమలు కొడుతూనే ఉంటాయి. వర్షంలో తడుస్తారు. ఎండకి ఎండిపోతారు. మనకి ఎండొస్తే ఏసీ, ఇల్లు. వానొస్తే ఇల్లు. వాళ్ళకేముంది ప్రియులారా? ఏమీ లేదు. వాళ్ళకి సత్యము తెలియకపోయినా దేవుడు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి గూడా ఆయన పుట్టించిన వారే. ఆయన పుట్టించిన వాడే. కనుక ఆళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉన్న దేవుడు మన పట్ల ప్రేమ కలిగి లేడంటే మనము నిజమైన క్రైస్తవులమా? నిజమైన దేవుని పిట్టలమా? నిజమైన దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామంటే, దేవునికి ఇష్టమైన జీవితం మనం ఎవరం కూడా జీవించలేకపోతున్నామంటే, ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఈ సంబంధాలు, ఈ లోకంలో ఉన్న బంధువులు, బంధుత్వాలు ఈ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఈ బ్రతుకు కాలం వరకే ఆలోచిస్తున్నవి తప్ప, కన్ను మూసిన క్షణం మరో క్షణం మరో బ్రతుకుందని ఆ విలువ గురించి మర్చిపోయింది ఈ లోకం. మర్చిపోయింది. ఎందుకంటే ప్రియులారా, ఒక వీడియో సాంగ్ చూద్దాం. చూడండి, తన లెగిసిన నుంచి ఈ జానెడు పొట్టను నింపుకోవడానికి తన ప్రయాస ఎంత కష్టపడుతున్నాడో, చివరికి తన ముగింపు ఎలాగొచ్చిందో ఒకసారి చూద్దాం. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావని నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 తండ్రి అయిన దేవుని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. సుఖ సంతోషాల కోసమే సమకూరుస్తున్నావు, చివరకు సోమరులైన వారికి వదిలి వెళ్ళిపోతున్నావు. సంపాదించినదంతా వదిలావిక్కడే, సత్క్రియలను చేసి ఆస్తిగా కూర్చాలక్కడే. ఆ దేవుని కొరకే ఊపిరి విడిచి వెళ్ళాలి ఇక్కడే. నీ రాకకై ఎదురు చూస్తున్న
ఏదేదో చేద్దామని. పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. మరణిస్తే భువిలోని దెయ్యమై తిరగవు. మనిషి చనిపోయిన తన ఆత్మను భూమి మీద ఉంచడు. చేసిన కర్మకు అనుభవించాలి అక్కడే. ఎవరు ముందు వెళతారో తేదీ తెలియదే. ఆ దేవుని కొరకే పని అయినా చేయాలి ఇక్కడే. మరణిస్తే దేవునికేమివ్వగలవు, ఇవ్వాలి ఇప్పుడే. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని. పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే. తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు. వెళ్ళిపోతావనే నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని. పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే. తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. ప్రియులారా, చూసారు కదా సాంగ్ ఏంటి? ప్రకృతి ఎవరి కోసం చేశాడు? దేవుడు మన కోసం చేశాడు. మనిషి ఎవరి కోసం పుట్టాడంటే మనిషి కోసమే పుట్టాడు. మనిషి తన కుటుంబాని కోసమే పుట్టాడు. దేవుని కోసం పుట్టాడంటే దేవుని కొరకు పుట్టలేదు మనిషి. చాలా చూసారు కదా వీడియోలో. లెగుస్తాడు, టక్కేసుకుంటాడు, సారేమో డ్యూటీకి వెళ్తారు. మేడం గారు ఏమేం చేస్తారు? బ్యూటీ పార్లర్కి వెళ్తారు, మేకప్ అవుతారు, బాయ్ ఫ్రెండ్ వస్తే బైక్ ఎక్కుతారు. అంటే ఇది దేవుని సంబంధమా? దేవుని సంబంధం కాదు. ప్రియులారా, చూడండి బైబిల్లో దేవుడు బంధం గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. చూడండి, ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం మనం చదువుకున్నట్లయితే, 3వ అధ్యాయం 14 వచనం చదువుకుంటైతే, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకలుని మీ అంతరంగ పురుషుల యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు తన మహిమ ఐశ్వర్యము చేత మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణ యందు పరిపూర్ణ అవునట్లు ప్రేమయందు వేరుపరి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతు ఎంతో గ్రహించుటకును జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారిని కావాలని ప్రార్థించుచున్నాను. ప్రియులారా, చూడండి, ఈ హేతువు చేత పరలోకమందున్న
భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, ఎవరి కుటుంబం అది? నువ్వు మంచిదానవా, చెడ్డదానవా, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా, ఇష్టంగా బ్రతకలేదా? ఈ భూమి మీద బ్రతుకుతున్న యావత్తు ప్రజలందరూ కూడా, ఓన్లీ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి కూడా ఎవరి కుటుంబము? దేవుని కుటుంబము. దేవుడు ఎంతో గొప్పగా చెప్తుంటే ఈ మనిషేమో ఇది నా కుటుంబం, నా రక్తం, మంచైనా చెడ్డైనా నేను నా వాళ్ళతోనే డిస్కషన్ చేస్తాను, ఎదుటి వాళ్ళతో ఎందుకు డిస్కషన్ చేయాలి? ఈ యొక్క మనిషి ఈ యొక్క ఆ ఈగో ఫీలింగ్ ని ఇతరులతో ప్రేమించలేకపోతున్నాడు. దేవుడేమో గొప్పగా వీళ్ళందరూ మనమందరము కూడా దేవుని కుటుంబం అని ఆయన గొప్పగా చెప్తుంటే మనిషేమో ఇది నా కుటుంబం, నా రక్తం, నా రక్త సంబంధులు, నేను వీళ్ళనే పిలుస్తాను, నువ్వు వస్తే రారా, నీకు వ్యతిరేకించి చెప్పాలా? ఈ లోక సంబంధమైన ఆలోచనలు ప్రియులారా. దేవుని యందు ఆయన ఏమో గొప్పగా మన కోసం చెప్తుంటే మనమేమో ఈ లోకంలో ఉన్న సంబంధాలు, ఈ బంధువులు, బంధుత్వాలను బట్టి దేవునికి దూరం అయిపోతున్నాం పిల్లేరా. దేవుడు ఆవేదన పడి తన మనసులో ఉన్న ఆవేదన ఎవరితో చెప్తున్నాడో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసంటే యెషయా గ్రంథం ఒకసారి చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుకున్న ఒకసారి. దేవుడు చూడండి, తన పోలిక చొప్పున తనకి ఇష్టంగా చేసుకున్న మనిషితో దేవుడు మాట్లాడట్లే. ఎందుకంటే దేవుడి ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నాడు మనిషి ఈరోజు. దేవుడి ఇష్టాన్నే వినట్లేదు. ఒక పాస్టర్ అమ్మ గారేమో గ్యాస్ కోసం, ఒక పాస్టర్ అమ్మ గారేమో చైన్ కోసం, ఒక పాస్టర్ అమ్మ గారేమో డబ్బు కోసం. సత్యాన్ని తెలిసిన, సత్య సువార్తను, సత్యమైన మాటలు తెలిసిన ఏళన చేస్తుంది ఈరోజు సమాజం. దేవుడిని అవమానపరుస్తుంది. దేవునికి ఇష్టమైన పిల్లలమైన మనము దేవుని మాట వినకుండా పాపం దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారి నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరి మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం ప్రియులారా? ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాం? చూడండి, యెహోవా మాట్లాడుచున్నాడు ఎవరితో? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచాను, పెద్దవాళ్ళనిగా చేశాను, గొప్పవారినిగా చేశాను, ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చాను, కారు కావాలంటే కారు ఇచ్చాను, సాటైన సాకారి కావాలంటే సాటైన సాకారిని ఇచ్చాను, గర్భఫలం లేకపోతే గర్భఫలం ఇచ్చాను, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఆయుష్ లేకపోతే ఆయుష్ని ఇచ్చాను. కానీ వాళ్ళు నా మాట వినటలేదు. నిజంగా చూడండి, మన పిల్లలే మన మాట వినకపోతే మనం ఎవరితో చెప్తాం? పక్కింటితో, ఎదురింటితో చెప్తాం. ఎందుకంటే మనలో ఉన్న ఆవేదన వాళ్ళు వింటారు కనుక. మంచి వాళ్ళైతే, అదే చెడ్డ వాళ్ళైతే నా సమస్యలు నాకు ఉన్నాయమ్మా, నువ్వేమి చెప్తావు? కానీ చూడండి, దేవుడు చూడండి ఎవరితో మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, ఎందుకంటే నువ్వు వర్షాన్ని కురిపిస్తున్నావు ఏంటి, రాత్రి పూట చక్కటి నక్షత్రాలను ఇస్తున్నావు, ఉదయాన్ని సూర్యుడిని ఇస్తున్నావు. మనిషి ఇవన్నీ తేరగా అనుభవించి, మనిషి చేయలేడు కదా ఇవేవి కూడా. దేవుడు చేశాడు, తన చేతులతో చేసుకున్నాడు. కనురెప్పపాటులో మనిషిని, ఈ భూమిని ఏదైనా చేయగలడు. కానీ ఆయన ప్రేమ ఎంత అయినది? ఎంతో, లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుణ్ణి భూమి మీదకి పంపించి ఎవరి కొరకు మరణించారు? మన కొరకు మరణించారు. ఏంటి, ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనకే. ప్రతిదీ అనుభవించి దేవుని ఇష్టాన్ని, దేవునితో ఉన్న సంబంధాన్ని మనం పోగొట్టుకుంటున్నామంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం ఏంటి. మన పిల్లలు మన మాట వినకపోతే అనేక మందితో చెప్పుకుంటాం కదా, మరి దేవుడు ఏంటంటే బాబు ఆకాశంతో చెప్తున్నాడు, భూమితో చెప్తున్నాడు. ఇవన్నీ ఒకరోజు నీ తాట నా తాట తీయడానికి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. మీరు అనుకుంటారు భూమి రహస్యంగా ఏవైనా పాపాలు చేస్తే ఎవరు చూడలేదులే అనుకుంటారు. పెద్దలు ఒక మాట అంటారు, 4 గోడల మధ్య తప్పు చేస్తే గోడకి ఏముంటాయి? చెవులు ఉంటాయి. పదార్థం అది పని చేస్తుంది. నేను ఆడుతున్న మాట, ఈ మైక్ పని చేస్తుంది కొనికే ఆ బాక్స్ ద్వారా సౌండ్ అనేది మీకు వినిపిస్తుంది. ఈ వర్షం, ఎండ, ప్రతిదీ మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. అవన్నీ ఏదో ఒక రోజు లెక్క ఒప్పు చెప్తాయి ప్రతి మనిషి కూడా. మనం చేసే ప్రతి క్రియలు సత్క్రియలా, మంచి క్రియలా, స్వార్థపూర్వకమైన క్రియలా అనేవి
అవి మన చేతుల్లోనే ఉన్నాయి. అవి మన చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు ఇష్టంగా దేవునికి, నీ భార్య భర్తకి లోబడి, భర్తలకు భార్యకు లోబడి, దేవుని బంధంతో, దేవుని యొక్క బంధంతో కలిసిమెలిసి ఉండి, ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అంతా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకొని దివారాత్రులు సన్నిధిలో గడిపావా? చాలా సంతోషం. బ్రతకలేదా? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పోషిస్తున్నాను, వాళ్ళు నా మాట వినట్లేదు. ఏదో ఒక రోజు నా దగ్గరికి వాళ్ళు వస్తారు. ఆ రోజు మీరు సాక్షులుగా అక్కడ మీరు ఉండాలి. అక్కడ మీరు ఉండాలి. అప్పుడు ఎవరి గొప్పతనం ఏంటో మనకి తెలుస్తుంది. డాక్టర్తో నిజాలు చెప్తారు, ఎక్కడ ఏ రోగం ఉందో. పోలీస్ దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్తారు, లాయర్ దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్తారు. దేవుడితో సత్యంగా బ్రతకడం మనిషికి చేత కాకుండా పోయింది. తన చేతులతో మనల్ని చేసుకున్నాడు, తన స్వరూపం ముందు మనల్ని చేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఎలాగున్నాడో, ఆయన స్వరూపం ఇచ్చిన మనము ఈ దేహంలో ఉన్న దేవాలయాన్ని మనం పరిశుభ్రపరచుకొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలని దేవుని కోరుకుంటే, మనమేమో ఈ హృదయంలో, ఈ మనస్సులో, ఈ తలంపుల్లో మనకి ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు. ఈ వీడియో చూసారు కదా, సాంగ్ చూసారు కదా, ఎంతమందికి అర్థమైంది నిజంగా? లెగిసి నుంచి పడుకున్నంత వరకు లాస్ట్కి శవమై పెట్టెలో మట్టిలో కురుగుపోతావు. ఏం తీసుకెళ్ళావు? ఏమీ తీసుకెళ్ళలేదు. టాటా కంపెనీ చూసారు కదా, అధినేత, ఆయన వివాహం కూడా చేసుకోలేదు, కోటాన కోట్లు సంపాదించాడు. ₹1,00,000 కారు కూడా కనిపెట్టింది ఆయనే. ఎన్నో రికార్డులు ఆయనవి. ఆయన ఏమైనా తీసుకెళ్ళాడంటే ఏది కూడా తీసుకెళ్ళదు. ఇప్పుడు ఆ డబ్బు ధనమంతా ఎవరు తింటున్నారంటే ఎవరో తింటున్నారు. ప్రియులారా, ఈ లోకం శాశ్వతమైన కాదు, దేవుని బంధము శాశ్వతమైనది. దేవుని బంధంతో మనం కలిసిమెలిసి మనం బ్రతికామంటే మరింతగా దేవుడు మనల్ని దీవించి, మనల్ని ఆశీర్వదించి, చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి ఆయుష్ని, చక్కటి మాటలని, చక్కటి ఆలోచనలు కూడా ఇస్తాడు దేవుడు. ప్రియులారా, మన ఆలోచనలు, మన తలంపులు వేరు, ఆయన ఇచ్చిన ఆలోచనలు, ఆయన ఇచ్చిన తలంపులు వేరు. మన తలంపులతో, మన ఆలోచనతో మనం బ్రతకకూడదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా భూమి మీద మనం బ్రతకడమే మనకి చాలా మంచిది. ఇంతవరకు ఓపికగా మాటలు విన్నందుకు ప్రభు పేరట మీకు అందరికీ నిన్ను వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టి మరి చక్కటి వాక్యాన్ని మనకు అందించినటువంటి దైవజనులు జాన్ అన్నయ్య గారికి కృతజ్ఞతలండి యేసుక్రీస్తు నామములో తెలియపరచుకుంటున్నాము. నిజమే ప్రియులారా, మరి ఈ యొక్క దాంపత్య బంధంలో ఒక పురుషుణ్ణి, స్త్రీని, పెద్దలు కానీ, కుటుంబం కానీ జతపరిచిన తర్వాత వారి యొక్క బంధం యొక్క విలువ తెలుసుకోగలుగుతున్నారా అంటే ఖచ్చితంగా ఈనాటి సమాజంలో లేదనే చెప్పాలి. మీ అందరికీ ఒక చిన్న విషయం నేను చెప్తానండి. ఇక్కడున్న చాలా మంది ఉన్నారు, మీ అందరూ ప్రతిరోజు ఎన్నో విషయాలను వింటూ ఉంటారు. నేను ఇక్కడ నడిపించడానికి వచ్చాను, నేను కూడా సువార్థికున్నే, సువార్త ప్రకటిస్తూ ఉంటాను. మేమంతా కూడా ఒక టీముగా మా యొక్క భుజాల పైన దేవుని యొక్క స్వార్థ భారాన్ని మోసుకొని ఈ యొక్క సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాననే ఒక మాటని మేము పట్టుకొని సత్యాన్ని ఎరిగి మా కళ్ళ ముందున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మని రక్షించుకోవాలి. మా యొక్క ఆత్మలు రక్షింపబడ్డాయి, మా కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు, మా గ్రామాన్ని ఎవరు రక్షిస్తారు, మా ఇంటి ముందున్న వాళ్ళని, నా పక్కన ఉన్న వాళ్ళని, ఎదురున్న వాళ్ళని, నాతో ప్రయాణం చేస్తున్న వాళ్ళని, నా ఫ్రెండ్స్ని, బంధువుల్ని ఎవరు రక్షిస్తారని ఒక ఆవేదనతో ఎంతో కష్టపడి, ఇదిగోండి మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభించి ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో మంది అసూలు బారి, ఎంతో మంది కష్టాన్ని ఇక్కడ పెట్టి, ఎంతో కష్టపడి ఇగోండి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందు జరిగిస్తున్నారు. అయితే ఒక మాట, ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈరోజు జరిగించుకోవడానికి ముఖ్య రీజన్ ఏంటంటే, మన మధ్య ఉన్నటువంటి సహోదరులు రవి గారు, అలాగే తన యొక్క సతీమణి కామేశ్వరమ్మ గారు, వీరిరువురిని దేవుడు జతపరిచి ఈ రోజుకి 2వ సంవత్సరంలోనికి దేవుడు నడిపించి గొప్ప ఆశీర్వాదంతో దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. కనుక వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీని పురస్కరించుకొని, 2వ వెడ్డింగ్ యానివర్సరీని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించుకున్నాం. ఏది ఏమైనా కూడా మీ అందరికీ ఒక విషయం చెప్పి నా మాటలు ముగించిన కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాను. సరే, నేను ఒక స్వార్థికుడిని, అలాగే నేను చేస్తున్న పని ఏంటంటే వృత్తిపరంగా నేను లాయర్నండి. ఎస్, నేను న్యాయవాదిని. శ్రీకాకుళం జిల్లా కోర్టులో నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఒకసారి నేను మీ అందరికీ ఈ ప్రశ్న అడగడానికి ఇష్టపడుతున్నాను. నాతో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పడానికి కాస్త ముందుకు రండి. ఏమండి, నేను వాదించేటటువంటి ఎక్కువ కేసుల్లో నా దగ్గరికి వచ్చే కేసులు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు మీరు? జీవన్ గారు బాగా చెప్పారు. మీరు చెప్పారా? రైట్. సో ఎక్కువ కేసులు నా దగ్గరికి ఏమొస్తాయంటే భర్త భార్య
విడాకుల కేసులు వస్తాయి, డివోర్స్ కేసెస్. ఈ డివోర్స్ కేసెస్ నా దగ్గరికి వచ్చి ఆ భర్త వారు ఏమంటారు తెలుసా? దాని మొఖం చూడడం నాకు నచ్చట్లేదు, విడాకులు ఇచ్చేయండి అంటారు. ఆ అబ్బాయి వస్తాడు, ఈ డైలాగ్ చెప్తాడు. అమ్మాయి అంటది, అసలు వీడికి ఎందుకు చేసుకున్నానండి నాకు తెలియట్లేదు, చీ నా పాలిట దెయ్యంలా తయారయ్యాడు, నాకు వద్దీడు, విడాకులు ఇచ్చేయండి. వీటి విడాకులు ఇచ్చేయాలంటే అంత సులువా? కోర్టు సంవత్సరం కేటాయిస్తుంది. మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరొకరు సమాధానపడి ఒకరినొకరు తగ్గించుకొని ప్రేమించుకొని ఉంటే అప్పుడు మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇదే మాట అడగండి, అప్పుడు ఖచ్చితంగా మీకు ఇస్తామని ఒక 1 year గడువు పెడుతుంది. ఈ విషయం గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ ఒక మాట, సమాజంలో నేరాలు ఘోరాలు ఎలా పెట్టేగిపోతున్నాయంటే భర్త భార్యని, భార్య భర్తని మట్టు పెట్టడానికి కూడా ఆలోచించట్లేదు. ఎంత దారుణంగా ఈరోజు న్యూస్ పేపర్లో న్యూస్లు వస్తున్నాయంటే, ఒక స్త్రీ తన సొంత భర్తనంట ముక్కలు ముక్కలుగా నరికేసి డబ్బాలో ఒక డ్రమ్ములో పెట్టేసిందంట, సిమెంట్ పూర్తి చేసి. ఇది నేను కొత్తగా చెప్తున్న విషయాలేం కాదు. సమాజంలో నిజంగా మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి నేరాల ఘోరాల చరిత్ర కలిగి ఈ యొక్క నేరాలు ఎలా చేస్తున్నారు? ఈ ప్రతి క్రైమ్లో ఈ సస్పెక్ట్స్గా ఎవరున్నారో తెలుసా? భార్యాభర్తలే ఉన్నారు. మీరు ఈ కేసుని నార్మల్గా చూస్తున్నారేమో, నేను ఎలా చూస్తానో తెలుసా? ఆ భార్య తన భర్తని ఎలా మట్టు పెట్టింది, ఎలా నరికేసింది, అసలు ఆ గట్స్ ఎలా వచ్చాయి, దానికి అంత దమ్ము ఎలా వచ్చింది అని తన పక్కన కూర్చొని తన ఆ శరీరాన్ని నరుకుతున్నప్పుడు తన ముఖాన్ని మీరు చూడడానికి ఇష్టపడండి. చూడండి, తన ముఖం అంతా వికారంగా మారిపోయి తన భర్త యొక్క చర్మాన్ని ఆ కత్తిపేటతో కోస్తున్నప్పుడు, ఆ చేతులు నరుకుతున్నప్పుడు, ఆ చేతులతో ఎన్నోసార్లు ఎన్నో గిఫ్ట్లు ఇచ్చి ఉంటాడు కదా ఆ భార్యకి. ఆ చెయ్యి ఈ భార్య చేతిలో పెట్టి ఎన్నిసార్లు చెప్పుంటాడండి, ఇదిగో నా ప్రాణం పోయేటంత వరకు నీ చెయ్యిని విడిచిపెట్టినా, నా చెయ్యిని ఎన్నోసార్లు తన గుండెల పైన పెట్టి చెప్పుంటాడు, తన చేతిలో చేయి పెట్టి చెప్పుంటాడు. అదే చేతిని నరుకుతున్నప్పుడు ఆ ప్రేమ ఏమైంది? ఆ తలని 2 ముక్కలుగా కత్తిపేటతో కోస్తున్నప్పుడు ఎన్నిసార్లు ఆ తలకు ముద్దు పెట్టుకుందో, ఎన్నిసార్లు ఆ యొక్క ముఖాన్ని చూసి మురిసిపోయిందో, ఎన్నిసార్లు ఆ భర్త తన ముఖాన్ని తన భార్య దగ్గరికి వచ్చి చూపించి ఎంతగా ఆనందపడ్డాడో. ఈరోజు అదే తలని ముక్కలు ముక్కలుగా కోస్తుంది, ఆ పేగులను కోస్తుంది, మాంసాన్ని కోస్తుంది. కోసి ఏం చేసింది? డ్రమ్ము తీసుకొచ్చి డ్రమ్ములో పెట్టి సిమెంట్ వేసి కప్పేసింది. ఎక్కడొచ్చింది ధైర్యం? మనుషులు ప్రేమ చచ్చిపోయింది, దేవుడంటే భయం పోయింది, మనుషులంటే మనుషులకు లెక్క లేకుండా పోయింది, మనుషులంటే మనుషులు భయం లేకుండా పోయింది. ఇంకా చెప్పమంటారా? ఒక ఆయన హైదరాబాద్లో ఎక్కడో జరిగిన విషయాలు కాదు ఇవి, గమనించాలి. గోపాలపురంలో ఉన్న మాకు ఇవేమీ అక్కర్లేదని అంటే కావాలి. ఈరోజు సమాజం ఎలా అయిపోతుందో, ఎలా పాడైపోతుందో, ఎంత నేరాల ఘోరాల చరిత్రలో జారిపోతుందో మనందరికీ తెలియాలి. హైదరాబాద్లో ఒక ఆయన తన భార్య మీద అనుమానంతో ఏం చేయడో తెలుసా? ముక్కలు చేసేసి ఏం చేయడో తెలుసా? కుక్కర్ తీసుకొచ్చి ఉడకబెట్టిన మాంసాన్ని మేడ మీద తీసుకెళ్ళి ఎండబెట్టిన మాంస ముద్దలను తీసుకొచ్చి మళ్ళీ మిక్సీలో వేసి పొడి చేసి తీసుకెళ్లి సముద్రంలో కలిపిస్తాడు, డ్రైనేజ్ వాటర్లో. ఎక్కడి నుండి వచ్చింది? ఇలా మారిపోతున్నారేంటి సమాజం? ఏంటి మనుషులు ఇంత దారుణాతి దారుణంగా, రాక్షసుల కంటే దారుణంగా ఎలా మారిపోతారు? దేవుని భయం లేకపోతే ప్రపంచంలో ప్రతి మానవుడు ఇలాగే మారిపోతాడు. దైవ భయాన్ని కలగజేయడానికే ఈ యొక్క క్రీస్తు విజ్ఞాన మహాసభల పేరిట ఈ గోపాలపురంలో మా యవ్వనస్తులందరం కలిసి ఆ యొక్క స్వార్థ భారాన్ని వేసుకొని ఇక్కడ వరకు వచ్చామండి. ఎస్, ఈ మాటలు మీరు వినాలి రాత్రిపూట. ఇగో సమయం లేట్ అయిపోతుంది, మాకెందుకులే, సీరియల్ చూసుకుందాం, సినిమాలు చూసుకుందాం, ఇంట్లోకి వెళ్ళిపోదాం, పడుకుందాలంటే ఈ రోజు నువ్వు నిద్రపోయి ఉదయాన్నే లేస్తావో లేవో తెలీదు. గాలి లాంటిది మన జీవితం, కొవ్వొత్తు వెలుగు లాంటిది మన జీవితం, అలా 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 ఊగుతున్నటువంటి ఆ గడ్డి మొలక లాంటిది మన జీవితం. దేవుడు ఈ రోజు ఆ గడ్డిని పీకేస్తే మన ఆత్మను లాగేసుకుంటే మన ఆత్మ యొక్క గతి ఏంటి? మన యొక్క జీవితం యొక్క పరమార్థం ఏంటి? ఆలోచించండి ప్రియమైన దేవుడు మరలారా. కనుక చక్కటి మాటలు అన్నయ్య మాకు నేర్పించినటువంటి జాన్ అన్నయ్య గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మరొకసారి అభినందిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగా. కన్నయ్య, సరే, మంచి సమయానికి వచ్చామండి. మన మధ్య ఉన్నటువంటి ఈరోజు 2nd anniversary జరిపించుకున్నటువంటి మా సహోదరులు రవణ్య గారు అలాగే కామేశ్వరి గారు, మీరు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి కేక్ రెడీనా? రండి, తీసుకొచ్చి పెట్టండి. సో వీరిరువురు కూడాను వారి యొక్క దాంపత్య జీవితంలో దేవుడి పైన ఆనుకొని దేవుడు వారి యొక్క జీవితంలో జరిగించినటువంటి ఆ యొక్క కార్యములను గురించి వీళ్ళు ముందుకు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత కేక్ కటింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనం చక్కగా సాంగ్ చూస్తూ వీరు కేక్ కటింగ్ చేస్తుండగా మనం అంతా చప్పట్లతో
ఆ వధూవరుల్ని ఇంకా దేవుడు మహింత దీవించి ఆశీర్వదించేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ముందుకు వచ్చాను. రండి వాళ్ళు త్వరగా హెల్ప్ చేయండి. దయచేసి మరి మధు గారు, అలాగే జాన్ గారు, జీవన్ గారు, నవీన్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఓకే. అలాగే బాబురావు గారు, అలాగే రేణుకమ్మ గారు, ఈ ఇరువురు దంపతులు కూడా ముందుకు రావాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నాం. బాబురావు గారు, అలాగే రేణుకమ్మ గారు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? వివాహమన్నది సంతోషం అండి. ఒక సాంగ్ ప్రార్థన. ఆదాము హవ్వలతో మొదలైంది. సంతోషం. మరి రండమ్మా, మీరు ఇక్కడికి వచ్చాయండి. మరి రవి గారు, అలాగే తన యొక్క సతీమణి, తనలో సగభాగమైనటువంటి కామేశ్వరం గారి గురించి, వీరిరువురు బిడ్డల గురించి మన మధ్య ఉన్నటువంటి దైవజనులు మదన్ని గారు ప్రార్థన చేస్తే మరి యొక్క చక్కటి మధురమైన కేక్ ని మనం కట్ చేసుకొని, మరి ఇరువురు బిడ్డలు వారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ కార్యాలని ఒక 2 నిమిషాల్లో వాళ్ళు వివరిస్తారు. మనం తదుపరి కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం, మరి ఈరోజు చక్కని వాక్యాన్ని మనం విన్నాం. మరి అలాంటి మరొక సంవత్సరంలోకి దేవుడు నూతనమైన మరి ఇరువురి జీవితంలో కూడా దేవుడు అన్నీ కూడా కృపా
దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది అసలు నోళ్ళు కూడా పెగల్చట్లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరెంత శక్తివంతంగా దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు అంత గొప్పగా మేలు మన జీవితంలో చేస్తాడు. వారి మధ్యనటువంటి ఇరువురు దంపతులు వారి వారి యొక్క సాక్ష్యాలని మనం ముందు పంచుకోవడానికి ఇష్టపడుతుండగా మనం వారికి సమయాన్ని ఇద్దాం. 2 నిమిషాలు మాట్లాడండి, ఏం లేదు. ఫొటోస్ తీసుకుందరండి. బాబురావు గారు రావాలి. రైట్, ఫొటోస్ అంట మీరు తీసేసుకోండి. సరే, సంతోషం అండి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో సాంగ్ పెనవేసిన ఆపండి, సాంగ్ ఆపండి. నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి సంతోషం. మరి మన మధ్య ఉన్నటువంటి ఇరువురు దంపతులు కూడా 2 నిమిషాలు వారి యొక్క జీవిత సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి ఇంత నూతన సంవత్సరం మరియు కొద్దిగా దయాకిరీటం మాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మమ్మల్ని ఇంతవరకు క్షేమంగా నడిపించి మరొక దినం మాకు ఇచ్చారు. అందుబట్టి వందనాలు. హలో 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 చెక్ హలో. హలో హలో చెక్ హలో. హలో హలో చెక్ హలో. సమయం అవుతుంది. సరే, సంతోషం. మరి ఇరువురు దంపతుల్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. వీరి యొక్క దాంపత్య జీవితం మరింత మెరుగుపడడానికి, వీళ్ళు ఇంకా మరింత రక్షణలో బలపరచబడడానికి, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మీ యొక్క అనుదిన ప్రార్థనలో వీరిరువురి దంపతుల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. సరే, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. అన్నింట ఘనమైనది ఆదాము హవ్వల మరి రుచికరమైన కేక్ ని పంచిపెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. వివాహమన్నది ఎంతో ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము సంతోషం. మరి యొక్క వేసిన నిత్యానుబంధము. సంతోషకరమైన సమయంలో ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వారి యొక్క మ్యారేజ్ వీడియోని మీకు అక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది. ఒకసారి మీరు దాన్ని కూడా వీక్షించవలసిందిగా కోరుకున్నాం. ఒకసారి లైట్స్ ఆఫ్ చేస్తారా? లైట్స్ ఆఫ్ చేసి మ్యారేజ్ వీడియోని కంప్లీట్ చేసాను. ఇంత లోపల మీరు ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఓకే. ఒంటరైన సంతోషం. లైట్స్ ఆన్ చేయండి. ఓకే. మరి యొక్క చక్కటి ఆనందకరమైన సమయంలో మనం మరొక స్వార్థికుని దైవజుడిని మాటలు వినడానికి ఇష్టపడదాం. కార్యక్రమం అవ్వలేదు. ఆ, దయచేసి మరి యొక్క కరెంట్ పోవడం కొంచెం ఇబ్బంది పెట్టింది మనకి. ఏది ఏమైనా కూడా దేవుని యొక్క చిత్తం. దయచేసి మరి ఇంకా ఎవరైతే నిలబడి ఉన్నారో మీరంతా కూడా మీకోసం కేటాయించినటువంటి చోట్లో కూర్చోవాలి, సీట్లో కూర్చోండి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా గంభీరమైన సంగతులు, దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆవేదన, బాధ, అసలు వివాహ దాంపత్యంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి, వారి యొక్క మ్యారేజ్ లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవాలంటే అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి దైవజనులు తెలియజేయడానికి ఇష్టపడుతుండగా
మరి ఎంత మరి శ్రద్ధాశక్తులతో వింటారని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ, మరి ఎవరైతే ఈ కేకులు పంచుతున్నారో దయచేసి మీరు కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అమ్మ కేకులు అందరికి వస్తాయి, అందరికి కేకులు వస్తాయి, మీరు గోల్ చేయొద్దు. సరే, సంతోషం. మన మధ్య ఉన్నటువంటి భవానమ్మ గారు ఎక్కడున్నారు? ఇవిడ భవానమ్మ గారు రావాలి. మీ బైబిల్ పట్టుకొని వచ్చేయండి. మరి వాక్యం చెప్పబోయే ముందు మనం బైబిల్ పట్టణాన్ని ధ్యానించుకుందాం. దయచేసి మీ చేతుల్లో ఉన్నటువంటి దైవ గ్రంథాలను విప్పి అవుతుంది. మన చేతుల్లో ఉన్నటువంటి దైవ గ్రంథాన్ని విప్పి మనం దేవుని యొక్క మాటలు ధ్యానించడానికి ఇష్టపడదాం. ఆదికాండము 3వ అధ్యాయము రావాలి భవానమ్మ గారు. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం. అలాగే భవానమ్మ గారు వాక్యం చదివిన మరుక్షణం వెంటనే మరి మన మధ్య ఉన్నటువంటి మన వాద్య కళాకారుడు మన రామన్నయ్య గారు మరి వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తం. సో భవనమ్మ గారు త్వరగా రావాలి. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం అండి. ఆదికాండము, దయచేసి మీ అందరూ కూడా మీ యొక్క బైబిల్ విప్పి వాక్యమును ధ్యానించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుకున్నాను. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. భవనమ్మ గారు వాక్యం చదివిన తర్వాత మన మధ్య ఉన్నటువంటి స్పాడ్స్ వాయించినటువంటి వాద్య కళాకారుడు మరి రామన్నయ్య గారు ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తం. దాని తర్వాత వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోతామండి. వాక్యపట్నం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తానండి. రవి తమ్ముడు నాకు చాలా కాలం నుంచి తెలుసు. అయితే సేవకులందరూ అక్కడ మీటింగ్ పెట్టేటప్పుడు నేను కిందటి నెల అంతకుముందు నెల వచ్చాను. వచ్చినప్పుడు మధు పాస్టర్ గారు కిరణ్ పాస్టర్ గారు అన్నారు, ఎప్పుడు రాని మా రైబా వచ్చి వాక్యం వింటున్నాడు అని. దేవుడు ఆ ఆసక్తి చూసి వాళ్ళ భార్య భర్తలను ఇద్దరిని దీవించి వారికి గర్భఫలం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా. అందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయనా తండ్రి, ఈ యొక్క గ్రామంలో ఈ స్థలములో నాయనా తండ్రి మీ యొక్క బిడ్డల అందరి మధ్యలోనైనా తండ్రి ఇదిగో ప్రభువా, ఇరువురు భర్త భార్యలు నాయనా తండ్రి దీవించి ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన ఈ యొక్క నాయనా తండ్రి బహుమతిని వారు నాయనా తండ్రి ఇదిగో ప్రభువా మీ యొక్క ప్రేమ కలిగి నాయనా తండ్రి మిమ్మల్ని వేడుకుని వాళ్ళ జీవితాంతము నాయనా తండ్రి మీకు రుణపడేలాగిన యేసయ్యా తండ్రి మిమ్మల్ని వేడుకునేలాగిన మీకే ఘనత మహిమ పొందేలాగిన వాళ్ళు జీవింప చేస్తారని, వాళ్ళ పైన మీ యొక్క ఆశీర్వాదం ఉంచి దీవిస్తారని యేసయ్యా తండ్రి, ఇంకా నాయనా తండ్రి వాళ్ళకి నెమ్మదిను నాయనా తండ్రి సంతోషమును ప్రభా నీ యందు భయము భక్తి కలిగి జీవించే భాగ్యం దయచేస్తారని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా నాయనా తండ్రి మీరే నాయనా తండ్రి మహిమ కలిగి నాయనా తండ్రి మా అందరిని దీవించి ప్రభా ఇక్కడ మీ యొక్క పరిశుద్ధమైన మాటలు నాయనా తండ్రి మాకు వినిపించి నాయనా తండ్రి మేము వాటిని నాయనా తండ్రి విని గ్రహించి నాయనా తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని అటు రీతిగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి. సేవకులు మీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభా మీరే నాయనా తండ్రి మాతో అందరితో మాట్లాడి నాయనా తండ్రి ఈ యొక్క నాయనా తండ్రి ప్రభా మీటింగ్ని నాయనా తండ్రి ఘన విజయంగా నాయనా తండ్రి జరిగేలాగా చూస్తారని యేసయ్య నామములో అతి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రభా. ఆమేన్. వాక్యం చదివినటువంటి భవానమ్మ గారికి, ప్రార్థించినటువంటి రాము గారికి క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాము. మరి చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నామండి. దయచేసి మీరంతా కూడా మరి మీ యొక్క పిల్లల్ని మీ దగ్గర పెట్టండి, కంట్రోల్ చేయండి, అల్లరి చేయకుండా, ఎవరికి ఇబ్బంది కలగజేయనివ్వకుండా. ఇంకెవరైనా పెద్దలు మీకు సీట్స్ లేకపోతే దయచేసి మరి
ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చైర్స్లో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాము. సరే, మరి మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాము. వివాహ దాంపత్యం ఎంత గొప్పదో, అసలు వివాహ బంధం ఎలా ఉండాలో, దేవుడు ఎలా ఉండమంటున్నాడో మరి యొక్క వాక్యం ద్వారా మనకి వివరించడానికి, తెలియపరచడానికి మీ యొక్క గ్రామంలోని పుట్టి పెరిగి మరి శ్రీకాకుళము ఆ పరిసర ప్రాంతాల్లో చాలా గొప్పగా, ఘనముగా, ఉన్నతమైన స్థితిలో దేవుని యొక్క ఆలోచనలు ఎంతో మందికి తెలియపరచడానికి మరి సువార్త కాడిని భుజాన్న మోసి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాన్ని మరి స్వార్థ పరిచారకుడుగా, దైవజనుడిగా పనిచేస్తున్నటువంటి మీ ఊర్లో ఉన్నటువంటి బిడ్డ, మరి మీ బిడ్డ అనుకోవచ్చు, మన బోనెల మధు గారు మరి ఇప్పుడు మన వాక్యం అందిస్తుండగా మనమంతా కూడా శ్రద్ధాశక్తులు కలిగి, భయము కలిగి, భక్తి కలిగి దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడదాం. మరి దయచేసి మీరు ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళిపోవద్దు, ఆఖరి వరకు ఇక్కడ కూర్చోండి. దేవుడు మీతో ఈరోజు రాత్రి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మరి యొక్క సమయాన్ని మనం ఆలస్యం చేయకుండా మన మధ్య ఉన్నటువంటి సహోదరునటువంటి దైవజనులకి ఒక సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ వచ్చేయండి, అక్కడ ఎవరు కూర్చోండి. అందరూ కూడా అక్కడ నిల్చున్న వారు అందరూ కూడా దయచేసి కూర్చోండి. పావు గంటలు ఆపేస్తాం, ఎందుకంటే సమయం ఎక్కువైంది. మరి మీరు అందరూ కూడా నిజంగా ఎంతగా దేవుని ప్రేమిస్తున్నారో అర్థమైంది. ఎందుకంటే ఓపికతో కూర్చున్నారు. మరి ఉపాధి హామీ పనులకు వెళ్ళినప్పటికి కూడా కష్టపడి వచ్చారు అందరు కూడా. మరి తెల్లవారి త్వరగా లెగిసి మళ్ళీ మీ పనులు మీరు చేసుకోవాలి కనుక మరి ఆల్రెడీ మొట్టమొదటిగా మంచి మాటలు తమ్ముడు చెప్పాడు జాను. మరి కొన్ని మాటలు మరి చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మనం ప్రతి నెల అనుకునే విధంగా 20 తారీఖు దాటిన తర్వాత మన ఊర్లో మరి ప్రతి నెల క్రీస్తు రాజ్య సువార్త అనేది ఒక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేద్దామని అనుకున్నప్పటికి కూడా నిజంగా దేవుడు ఘనంగా ఏంటంటే మన సహోదరులు మ్యారేజ్ డేలు కానీ, మన సహోదరులు పుట్టినరోజు కానీ, ఇంకా మన సహోదరులు జ్ఞాపకార్థ కొడుకులు కానీ మనకు చేసుకోవడానికి గొప్ప అవకాశం. ఎందుకంటే ఇక్కడ ఎవరు డబ్బులు అడగరు. మీరు పెట్టుకోవాలనుకుంటే ఎంతైనా అందరికీ భోజనమైనా పెట్టచ్చు, లేకపోతే ఏమి ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. కనుక మరి ఈరోజు మనందరం దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అందరం కళ్ళు మూసుకొని కొద్దిసేపు దేవుడు మన కోసం ఈ బంధం గురించి దేవుడు బైబిల్లో ఎప్పుడు రాయించాడు, ఎందుకు రాయించాడు, అసలు బంధం అనేది ఎక్కడ ఏర్పడింది, బంధం అంటే ఏంటి, మనిషి ఆ బంధాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అని దేవుడు రాయించినటువంటి గ్రంథంలో చూసి ముగించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగినటువంటి పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇగో తండ్రి, భూమి మీద 84 లక్షల జీవరాశుల కంటే మానవుడిని గొప్పవాడిగా పుట్టించి దేవా, మీరు ఉన్నతంగా మీ స్వరూపం ముందు మీ పోలిక చొప్పున కలిగిస్తే మనిషి పాపానికి లోనైపోయి మీరు అనుగ్రహించి మహిమను పొందలేక నరకానికి పాత్రుడైపోతున్న ఈ మానవుడిని మళ్ళీ మీరు ప్రేమించి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మానవుడు చేసినటువంటి ప్రతి అపరాధాలను తండ్రి మీరు కడిగి పరిశుద్ధినిగా తీర్చి నిత్యరాజ్యాన్ని, పరలోక రాజ్యానికి మా కోసం ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇగో తండ్రి, ఈ దినము గోపాలపురంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రీస్తు రాజ్య సువార్త సభ ఏ బంధం గొప్పది దేవా, ఏ గ్రంథంలో, ఏ పుస్తకాలలో, ఏ యూనివర్సిటీలలో చెప్పనటువంటి అద్భుతమైన పాఠము తండ్రి మీరు బైబిల్లో ఏనాడో రాశారు. నిజంగా బైబిల్ అనేది మహాగని. అది తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత. కానీ మానవుడు తండ్రి బంగారు గనులు తవ్వుకుంటున్నాడు, బొగ్గు గనులు తవ్వుకుంటున్నాడు, వజ్రాల గనులు తవ్వుకుంటున్నాడు. కానీ మీరు మానవుడు జననము అనే పేరుతో ఈ లోకానికి పంపించారు, బంధాలు ఏర్పాటు చేశారు. ఈ బంధాలు అయిపోయిన తర్వాత మరణం అనే పేరుతో మీ దగ్గరికి నరులారా రండని 2 చేతులు చేసి పిలుచుకుంటున్నారు. ఈ బంధం విలువ తెలుసుకుని ఈ భూమి మీద బ్రతికి, ఈ బంధం ఇచ్చింది ఎవరో అని తెలుసుకుని బ్రతికి మీరుండే రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం దయచేయమని, మరి దినాన ఈ మ్యారేజ్ యానివర్సరీ జరుగుబోతున్నటువంటి దేవా, ఈ యొక్క 2 దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి. రవిని తన భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా బాబురావు గారిని, అదేవిధంగా తనకిచ్చినటువంటి భార్య రేణికమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకనూ తన బ్రతుకులో మీకు ఇష్టంగా బ్రతకడానికి, ఎంతవరకు బ్రతికిన బ్రతుకు వేరు, ఎప్పటి నుంచి తన బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకొని ఏమైనా మీకు నచ్చినట్లు బ్రతకకుండా తనకు నచ్చినట్లు తన ఇష్టానుసారంగా బ్రతుకుంటే తండ్రి, వారు ఎప్పటి నుంచి ఈ బంధం యొక్క విలువను ఎవరు ఏర్పాటు చేశారని తెలుసుకొని మీరుండే రాజ్యానికి చేరినప్పుడు సంతోషంగా, పాపం లేకుండా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మీ ముందు నిలబడడానికి వారి ఇరువురి కుటుంబాలకి
మీ యొక్క కృపను ఆశీర్వాదమును దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, మరి సభాధ్యక్షులు లాయర్ గారు, యవ్వనస్తుడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, తమ్ముడు గురించి ప్రార్థన చేయండి, అవుతుంది త్వరలో. అదేవిధంగా మరి మా మధ్యకి మాయ గారు రావడం చాలా సంతోషం. ఎందుకంటే మరి మాయ గారు ఎప్పుడు కూడా దేవుని గురించి సపోర్ట్ చేస్తూ ఉంటారు, చెయ్యండి చెయ్యండి అని. అలాంటి మాయ గారు మా మధ్యన ఉండడం నిజంగా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా సహోదరులు ప్రియులు రణస్థలం, మీకు తెలుసండి రణస్థలం, రంగస్థలం తెలుసు కానీ రణస్థలం తెలియదు అంటారా? రణస్థలం ఎక్కడంటే శ్రీకాకుళం దగ్గర వైజాగ్ వెళ్ళే దారిలో ఉంటుంది, చాలా దూరం. ఇక్కడ నుంచి దగ్గర 130 కిలోమీటర్లు. అదేవిధంగా ఈశ్వర్ తమ్ముడు కూడా నాతో పాటు అని వస్తానని నేను ఎవరికి పిల్లలేదు, మీరు చేస్తున్నారు కదా మీరు వస్తాను ప్రతి నెలని వారందరూ కూడా వచ్చారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు తమ్ముడు గారు జాన్ గారు, మరి ఆయన కూడా వైజాగ్ నుంచి అంత కష్టమైన బిడ్డలు ఇద్దరు రేపు ఎగ్జామ్ ఉన్నా విడిచిపెట్టి దేవుని కార్యక్రమం ఎలాగైనా ఈ నెల ఆపొద్దన్నయ్య. సహోదరులు కూడా సంతోషపడుతున్నారు కనుక అది చేద్దామని మరి ముందుకు రాబట్టి ఈరోజు ఇంత ఘనంగా జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమం మీరు లేకపోతే జరగదు కనుక మీరు అందరూ కూడా మేము పెడుతున్నామంటే మీరు లేకపోతే పెట్టినా, వినేవారు లేకపోతే ఎవరు వింటారని బైబిల్ అంటుంది. కనుక వినేవారు మీరు అందరూ వచ్చారు కనుక నిజంగా మేము చెప్పగలుగుతున్నాం. మనందరం కూడా ఎవరు గొప్ప, నేను గొప్ప, మీరు గొప్ప కాదు, కానీ మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. మనం వెళ్ళే లోకము పరలోక రాజ్యం గొప్పది. దేవుడు చేసిన ఈ అందమైన లోకం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. అలాంటి ఈ అందమైన లోకానికి దేవుడు మొట్టమొదటిగా ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. ఆ బంధమే భార్య భర్తల బంధం. ఎలాగ ఏర్పాటు చేశాడో బైబిల్లో చూడగలిగితే, ఇందాక మీరు చదువుకున్నారు ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం చదవగలిగితే ప్రియులరా, అప్పుడు 3 కాదు 2, వీళ్ళు తప్పుగా చదివేశారు. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడు పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించిన. చాలు తల్లి. ప్రియులరా, బంధము, అన్నదమ్ముల బంధం, భార్యాభర్తల బంధం, అన్నా చెల్లెల బంధం, అక్క వదినల బంధం, ఇంకా భూమి మీద ఎన్ని బంధాలు ఉన్నాయండి? వివాహ బంధం ఫస్ట్ ఎవరిని చేశారు? మొట్టమొదటి పుట్టినటువంటి మనిషి ఎవరు? స్త్రీయా పురుషుడా? పురుషుడు. పురుషుడి నుంచి వచ్చి పక్కటెముకన సర్జరీ చేశాడు. సర్జరీ, గాఢ నిద్ర కలుగజేసి. విన్నారా మాట? గాఢ నిద్ర అంటే ఏంటనుకుంటున్నారు? మత్తు. మీరు ఆపరేషన్కి వెళ్ళినప్పుడు, మీరు ఏదైనా ఒక ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ ఏమిస్తాడమ్మా మీకు? మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. కడుపుతో ఉన్నవారికి, ప్రెగ్నెంట్స్తో ఉన్నవారికి ఈ పార్ట్లో ఎముక దగ్గర ఇస్తున్నప్పుడు ఇదంతా ఈ ప్లేస్ అంతా తిమ్మిరెక్కిపోద్ది. ఆడు కోసుకున్న, నరుక్కున్న, 72 మొక్కలు నరికినా మీకు తెలియదు. ఎప్పుడంటే తిమ్మురు ఎప్పుడైతే పోతుందో మత్తు, అప్పుడు మీకు అర్థమైపోద్ది. అలర్ట్ చేయకండి. పిల్లలు ఉన్నవారు కొంచెం దూరం తీసుకెళ్ళండి. ప్రియులరా, మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి బంధమే మరి భార్యాభర్తల బంధం. ఆ బంధము ఈరోజు ఎలాగైపోయిందంటే, సహోదరులు చెప్పినట్లు, మీరు ఏ కోర్టుకి వెళ్ళినా భార్యాభర్తల బంధం మొట్టమొదటిగా చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది అని బైబిల్ని అడిగితే, దేవుడిని అడిగితే, అక్రమము విస్తరించిపోయింది. ఏంటమ్మా అక్రమం అంటే ఏంటి? దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, భార్యాభర్తలకి ఒక ధర్మాన్ని ఇచ్చాడట. ఆ ధర్మాన్ని చూడండి బ్రదర్ ఒకసారి.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో ప్రతి ఒక్కడికి ధర్మాలు ఇచ్చాడట. భర్త భార్యకును, అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. ధర్మం అంటే ఏంటమ్మా? ధర్మం అంటే భవిష్య భిక్షాంద్రి మాత అని తెల్లవారు అడుక్కొని వచ్చినప్పుడు ధర్మం మహాప్రభు అది కాదు. ధర్మము అంటే నీతి, మంచి జరిగించాలట. మరి ఈరోజు భార్య భర్తల మధ్యన మంచి ఉందమ్మా? ఒక్కసారి భార్య భర్తల మధ్యన మంచి ఉందో లేదో. ఒక కుటుంబంలో గొడవ అయిందట. భర్త పెళ్లి చేసుకున్నప్పుడు అందంగా కనిపించాడట, ఫస్ట్ చూపులో నచ్చాడట. కానీ పెళ్ళైన కొన్ని రోజులకి నా భర్త నల్లగా ఉన్నాడని తెలిసిందట. మరి అంతవరకు ఏంటి అంటే మధ్యలో తెల్లగున్నాడు, పరిచయం అయ్యాడు కనుక. అంటే ఈ బంధం, దేవుడిచ్చినటువంటి బంధాన్ని మానవుడు ఎందుకు పాడు చేసుకుంటున్నాడో, ఎలా పాడు చేసుకుంటున్నాడు అనేది ప్రియులరా ఒక్కసారి మీరు తలాటు పెట్టండి. ఈ వీడియో చూద్దాం. ఏంటిది? అని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కూడా తాళ్లతో కట్టేశారని బార్ ప్రాంతానికి చెందిన దేవకృష్ణ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. ఏప్రిల్ 7న తన నివాసంలోనే పదునైన ఆయుధంతో దాడికి గురై మరణించాడు. అయితే అతని భార్య ప్రియాంక మాత్రం ఇదంతా దొంగల పనిగా నమ్మించే ప్రయత్నం చేసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి 3.5 లక్షల క్యాష్ తో పాటు నగలు దోచుకెళ్లారని, అడ్డుకున్న తన భర్తను చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కూడా తాళ్లతో కట్టేశారని బాధితురాలిగా నటించింది. ఆ వీడియో వైరల్ గా మారింది. ఇంట్లోకి వచ్చిన దోపిడీ దొంగలు తొలుత తన కాళ్ళు చేతులు కట్టేశారని, డబ్బు నగలు ఇవ్వాలని బెదిరించినట్లు ఆమె తెలిపింది. మీకేం కావాలన్నా ఇస్తాను, మమ్మల్ని వదిలిపెట్టండి అని తను వేడుకున్నట్లు చెప్పింది. ముందు ఇద్దరు, ఆ తర్వాత మరికొంతమంది దొంగలు వచ్చినట్లు పోలీసులకి ఆమె తెలిపింది. దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పిన నగలు, క్యాష్ ఇంట్లోనే దొరకడంతో పోలీసులు ఆమెను అనుమానించారు. దీనికి తోడు దేవకృష్ణ సోదరి ఇచ్చిన వాంగ్మూలం కేసును మలుపు తిప్పింది. నువ్వు నల్లగా ఉన్నావు, నీకంటే అందగాడు నాకు దక్కాలి అంటూ ప్రియాంక తరచూ తన భర్తను అనుమానించేదని ఆమె తెలిపింది. హలో, విన్నారు కదండి? నల్లగున్నాడని ఎప్పుడు తెలిసిందమ్మా? మరి పెళ్లి చూపులు, ఒళ్ళు చూపులు ఉంటాయి కదా. పెళ్లికి ముందు ఏముంటాయండి? పెళ్లి చూపులు. ఫస్ట్ పెళ్లి చూపులు అంటే ఏంటనుకుంటున్నాం? ఒళ్ళు చూపులు, ఇల్లు చూపులు. అంటే అబ్బాయి బాగున్నాడా లేదా, కన్ను వంకరగా ఉందా, ముక్కు వంకరగా ఉందా. పిల్లరా, ఎప్పుడు అర్థమైందట? పెళ్ళైన తర్వాత, పిల్లల కన్న తర్వాత నల్లగున్నాడని అర్థమైందట. అర్థమైన తర్వాత ఏం చేసింది? పోనీ విడిచిపెట్టి వచ్చు కదా. ఎంతమందిని రెడీ చేసింది బ్యాచ్. ఏమండి, ఒక ప్రాణం తీయాలంటే ఈ రోజుల్లో మనుషులకి చాలా సులువైపోయింది. అసలు వివాహ బంధం అనేది దేవుడు ఏర్పాటు చేసి, బైబిల్లో దేవుడు ఒక మంచి మాట రాయించాడు. భార్య భర్తలనట విడదీయడానికి ఎవరికి హక్కు లేదు. ఇగో లాయర్ గారికి కోర్టులో ఎక్కువ కేసులు ఉన్నాయన్నారు కదా. ఏ కేసులు అవి? విడాకుల కేసులు ఉన్నాయి కదా. ఆయనకు కూడా హక్కు లేదు. నువ్వు ఒక్కసారి పెళ్లి చేసుకున్నావు అనుకోండి, ఒకవేళ యవ్వనంలో ఉండి నీ భర్త చనిపోయాడు అనుకోండి, అప్పుడు నువ్వు వివాహం చేసుకోవచ్చు. చనిపోతే భార్య కానీ భర్త కానీ, అది బైబిల్ చెప్పింది. కానీ కోర్టు ఏం చేస్తుంది? 6 నెలలు చూస్తుంది, సంవత్సరం చూస్తుంది. మీరు ఓపికగా తిరిగితే ఇంకా నాకు వద్దంటే విడాకులు ఇచ్చేస్తుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు? వివాహ బంధం అనేది
ఏమండి, ఒక ఐరన్ అతుక్కోవడానికి ఏం వాడతారు? వెల్డింగ్ రాడ్ వాడతారు లేదు. ఒక ఇటుక పట్టడానికి ఏం వాడతారు? సిమెంట్ వాడతారు. మరి వివాహ బంధం అనేది ఊరికనే ఏర్పడలేదు. ఎలాగా? ప్రేమ, దేవుని ప్రేమ వల్ల వివాహ బంధం అనేది ఏర్పడింది. అలాంటి వివాహ బంధము ఎలాగైపోయిందట? నల్లగొన్నాడని ఏమండి చంపేస్తున్నారు ప్రియులారా లోకము. అందుకనే దేవుడు అక్రమము ఎక్కువైపోవడం వల్ల ప్రేమ చల్లారిపోయింది. అనేకుల ప్రేమ చల్లారిపోయిందట. అందుకని మనిషి ఆయుష్ రోజుకి ఎంత? అధిక బలం ఉంటే 80 కూడా ప్రయాసము, దుఃఖము, షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్, గుండెపోట్లు, తెగుళ్ళు. ఇగో ఈ సంవత్సరం ఎక్కువగా సూర్యుడి వల్ల తుఫాన్లు ఉన్నాయట. ఇంతవరకు వర్షంతో తుఫాన్ చూసాం కదా మనం, ఇంకా భూకంపాలు చూసాం. దేవుడు 2026లో మీకు అందరికీ కొత్త ఆఫర్ అట, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఆయనకి కూడా ఈ ఆఫర్ వర్తించదేమో మనకు తెలియదు, కానీ అందరికీ దేవుడు ఏమన్నాడు? అందరికీ మరణము వచ్చును. ప్రసంగిలో మాట్లాడుతున్నాడు. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు? ఈ మరణానికి ముందు ఈ బంధాన్ని విలువ తెలుసుకోవాలి. అందుకని మనం ప్రతి నెల ఒక టైటిల్, ఒక పాఠం పెడుతున్నాం. దేవుడు బైబిల్లో రాసింది గుణపాఠం. ఒక గుణపాఠాన్ని మనం నేర్చుకుని బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకొని ప్రియులరా మనము ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇంతవరకు మనం ఎవరిని చూసాం? భార్య భర్తల బంధం చూసాం కదా. ఇప్పుడు అన్నా తమ్ముళ్ళు, చెల్లి బంధం చూద్దాం. ఈరోజు అవి ఎలాగున్నాయి లోకంలో, అది కూడా వీడియో చూడండి. సీరియల్ మర్డర్స్ హైదరాబాద్ ని షేక్ చేస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే 3 మహిళల దారుణ హత్య. 3 ఘటనల్లోనూ శవాల్ని గోనె సంచుల్లో కుక్కి పడేశారు. ఆ దారుణాల్ని మరవక ముందే లేటెస్ట్ గా లంగర్ హౌస్ లో కూడా మరో పైశాచికమైన సీన్. అన్న, అక్క, తమ్ముడు అనుబంధం గోనె సంచిలో రక్తసిక్తమైంది. తోబుట్టులే తమ్ముణ్ణి చంపేసి శవాన్ని 12 ముక్కలుగా నరికేసి గోనె సంచిలో కుక్కేసి చెత్త కుప్పలో పడేశారు. చివరాఖరికి కటకటాల బాట పట్టారు. మరి ఈ దారుణం వెనక అసలు కారణాలేంటి? మహానగరంలో సీరియల్ మర్డర్స్. పప్పు, ఉప్పు, బియ్యం వంటి సరుకుల్ని నింపే గోనె సంచుల్లో శవాలు. పహాడీ షరీఫ్ శ్రీశైలం హైవే రూట్ లో గోనె సంచిలో ఓ మహిళ డెడ్ బాడీ. షాద్నగర్ లో సేమ్ టు సేమ్ క్రైమ్. కూకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్ లో గోనె సంచిలో గుర్తు తెలియని మహిళా. ప్రియులరా చాలు, సమయం అవుతుంది కనుక. అంటే చూడండి, అన్నదమ్ముల బంధం కూడా ఎందుకు చంపాడు? ఆస్తి కోసం. తల్లిదండ్రుల ఆస్తి కోసం చంపుకున్నటువంటి అన్నదమ్ములు ఎంతో మంది ఉన్నారు. అలాగే తండ్రిని చంపినటువంటి అన్నదమ్ములు ఎంతో మంది ఉన్నారు. ఎందుకు ఈ బంధం అనేది? దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం. మొట్టమొదటిగా మానవుడిని పుట్టించి ఒక భక్తుడిని అడిగితే దావీదు గారిని, అయ్యా నిన్నెవరు పుట్టించారు? నువ్వు ఈ లోకానికి ఎలాగొచ్చావు? నిన్నెవరు పుట్టించగా ఈ లోకానికి వచ్చావని అంటే బైబిల్లో చక్కని మాట చదవండి. ఆ మాట చదవండి ప్రియరా. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనము చదవండి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎవరు? భూమి మీద ఉన్నటువంటి శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం 84 లక్షల జీవరాశుల కంటే గొప్పవాడు మానవుడు అంటున్నారే. ఈ మానవుడట ఎవరి పోలిక, ఎవరి స్వరూపం అంటే ప్రియులరా, దేవుని నుంచి వచ్చింది బంధం. ఇది దేవుడు పెట్టినటువంటి బంధం. అసలు చాలా మంది ఈ బంధాల విలువ తెలియక చనిపోతున్నారు, కానీ అసలు కన్ను మూస్తే దేవుని బంధం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇక్కడ బ్రతుకుని బ్రతుకు బట్టి ఉంటుంది. ఏమండి, నువ్వు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. బ్రతుకున్నప్పుడే నిజమైన దేవుడిని తెలుసుకోవాలి. బ్రతుకున్నప్పుడే బంధాల విలువ తెలుసుకోవాలి. నాకు తెలిసి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఒక కుటుంబము తిన్నప్పుడు అందరూ చుట్టుపక్కల కూర్చొని తినేవారు. అంతేనే కాదండి? తెలుసా? అంతేనా? పెద్దవారికి బాగా తెలుసు.
ఒక పిల్లవాడు రాకపోయేసరికి అతను వచ్చేవారికి ఎదురు చూసి అందరు కలిపి కూర్చొని తినేవారు లేదా? ఒక 15-20 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళండి, మీకు యోగా లేదు, ఆసనాలు లేవు, రోడ్డు మీద వాకింగ్ లేదు. ఇప్పుడు తెల్లవారు లెగిస్తే ముసలోళ్ళు, చిన్నపిల్లలు వాకింగ్లు చూసారా? ఎందుకు? దేవుడిచ్చిన బంధం పోగొట్టుకున్నాడు కనుక మనిషిని దేవుడు పరిగెట్టిస్తున్నాడు. రోగాల వెంట మనిషి బాధపడుతున్నాడు. అందుకని మార్కెట్లో ఏ జంతువుకి లేని ఆసుపత్రులు మానవుడికి ఉన్నాయి. విన్నారు కదా? ఆసుపత్రులు ఎవరికమ్మా? కుక్కలకి కిడ్నీ ఆసుపత్రి లేదు, నక్కకి గుండెపోటు ఆసుపత్రి లేదు. అవి హ్యాపీగా దేవుడు చెప్పినట్లు వింటున్నాయి, వాటికి రోగమే లేదు. సహోదరుడు అన్నట్లు చాలా మంది రోడ్డు మీద ఏమంటే పిచ్చివారు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి జ్వరమో తెలియదు, నొప్పి వచ్చినా తెలియదు, బాధ వచ్చినా చెప్పుకోలేడు. కానీ దేవుడు వాళ్ళకి చక్కని ఆరోగ్యం ఇస్తున్నాడా లేదా? ఎవరిని వారు పోషిస్తున్నారు? జంతువులు కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జంతువులు కూడా దేవుడు పోషిస్తున్నాడట. కానీ మానవుడు ఏంటంటే ఈ జానడు పొట్ట కోసం తెల్లవారు లేచిన తర్వాత దేవుడిని మర్చిపోయి నచ్చినట్లు బ్రతుకుతున్నాడు. ఇగో గోని సంచిలో అన్నదమ్ములు అక్కని చంపాడట. ఏమైపోతుంది లోకం? ఎటు వెళ్ళిపోతుంది లోకం? ఎందుకు ఇలాగ అయిపోతున్నారంటే పిల్లరా, దేవుని భయము సమాజంలో లేకపోబట్టి. ఉందా దేవుని భయం? కుక్కకి భయపడుతున్నాడు, దోమకు భయపడుతున్నాడు. దోమకు భయపడి దోమతరలు పెట్టుకుంటున్నాడు. ఏమండి, కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టుకుంటున్నాడు. కానీ ఏమండి, జంతువులు ఏం చేయవు, మనుషులున్నారు జాగ్రత్త అని బైబిల్ చెప్పింది. అన్నిటికంటే జంతువు కంటే మా దారుణంగా తయారవుతున్నాడు. చూశారు కదా? ఏమండి, ఏ జంతువు అని ఇలాగ నరికిందా? పిల్లరా, బంధాలు దేవుడు ఏర్పాటు చేసి వచ్చింది బంధం ఇది. కానీ మనిషి బంధాల విలువ తెలియక ఈ 60-70 సంవత్సరాల్లో నాదని నీదని లోకాన్ని విడిచిపెట్టి చనిపోయిన తర్వాత దేవుడికి సంతోషాన్ని కలిగించట్లేదు కనుక మనందరికీ నరకం అనేది ఏర్పాటు చేశాడు. అందుకని దేవుడు నరకం అనేది ప్రారంభంలో చూస్తే బైబిల్లో మన కోసం ఏర్పాటు చేయలేదట. ఎవరి కోసమట? అపవాదికి నీవాడు దూతలకట. ఎవరు? దెయ్యం. వాడు దేవుడి యొక్క ప్రజలను పాడు చేస్తూ ఎవరిని కూడా పరలోకానికి వెళ్ళనివ్వకుండా అందరినీ మొత్తం గోని సంచులు వేసాడు కదా, మొక్కలు కొట్టి. వాడు కూడా వలేసాడట. వల తెలుసమ్మా? వల తెలుసు మీకు? చేపలు పట్టడానికి వాడతారు, చిన్నది కాదు, దగ్గర 5 కిలోమీటర్లు వేస్తారు స్ప్రింగ్ వల. అదే మన చేతిలో ఉంది నెట్. నెట్ అంటే ఏంటి? వల. చూడండి, హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో అపవాది దగ్గర 3 అస్త్రాలు ఉన్నాయట. చూడండి, అది చదివి ముగించుకుందాం. హబక్కు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ, అమ్మా వినండి, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చాడట. ఎలా గుచ్చాడంటే లాగేసాడట. గుచ్చేసి ఎలా గుచ్చాడో లాగాడో చూద్దాం. ఉరులొగ్గాడట. ఉరులు అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? ఉరులు ఒగ్గి చిక్కించుకున్నాడు. ఉరులు అంటే ఏంటి? మీకు ఏదైతే బలహీనత ఉందో, సీరియల్ పిచ్చి, ఇంకా పిచ్చి చెప్పండి, డబ్బు పిచ్చి, మందు పిచ్చి, వ్యభిచారం పిచ్చి, దేవుడికి ఇష్టం లేనివి ఏమున్నాయో అవన్నీ ఉంటే వీడి దగ్గర ఏముందట? ఫస్ట్ ఉరులు వదులుతాడట. అదే ఉరి. నువ్వే బలహీనతగా పడలేదనుకో ఒకవేళ, తర్వాత ఇంకోటి ఉందట. ఏంటది? చదవండి. ఉరులొగ్గి ఆ తర్వాత మీరు గాలాన్ని తప్పించుకున్న, ఉరులు తప్పించుకున్నారు అనుకోండి, గాలం వేస్తారట. ఒక చేపను పట్టడానికి గాలం వేస్తారు. దానికి కూడా మీరు చిక్కకపోతే తర్వాత ఆడి దగ్గర ఇంకా పెద్దది ఉందట. ఏంటది? వల. మన ఫోన్లో ఏముంటుందమ్మా? నెట్. నెట్ ఉందా లేదా మీ నెట్లో? చాలా మంది ఆ నెట్లోకి వెళ్ళి అలా వెళ్ళిపోతుంటారు. అమెరికా, చైనా, జపాను, తర్వాత ఫేస్బుక్లోకి వెళ్ళిపోతారు, ఆ ట్విట్టర్లోకి వెళ్ళిపోతారు, ఇంకా యూట్యూబ్లోకి వెళ్ళిపోతారు, వాట్సాప్లోకి వెళ్ళిపోతారు. ఫుల్గా ములుగు తేలుతారు. తేలిన తర్వాత పిలిచినా పలకరు. ఎందుకంటే అందుకని వైరస్ పట్టించింది. మీరు చూసారు లేదు, ఒక పిల్లవాడు గేమ్స్ ఆడుతూ ఇలాగా హాస్పిటల్ బెడ్ మీద కూడా గేమ్స్ ఆడుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే బంధాల విలువ దేవుడిస్తే బంధాన్ని మనిషి ఏం చేస్తున్నాడంటే పగలగొట్టుకుంటున్నాడు. దేవుడేమో తన ప్రేమతో అతికించాడు బంధాన్ని. మానవుడు ఏంటంటే పగలగొట్టుకుని దేవుడిని వద్దనుకుని వెళ్ళిపోతున్నారు. కనుక సమాజానికి ఈరోజు గడ్డు కాలం పట్టింది. దేవుని భయం లేకుండా పోయింది. అందుకనే రోజు రోజుకి చూడండి చట్టాలు. మీరు ఎంతవరకు దళితులుగా ఉన్నారు కదా, మనందరం ఎస్సీ. మీరు దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఏమో రావట, రాయితీలు ఉన్నాయి కదా, ఆరోగ్యశ్రీ.
పెన్షన్లు, ఇంకా స్త్రీశక్తి, ఎన్నున్నాయేమో పథకాలు అన్నీ కూడా రావట. మీరు దేవుణ్ణి నమ్ముకుంటారా, విడిచిపెట్టి వెళ్ళిపోతారా? మరి మీ విశ్వాసం ఎంత గట్టిదో బలమైనదో అంతవరకు దేవుడు మరి రిజల్ట్ ఉంది కనుక ప్రియులరా, మరి చివరిగా చూద్దాము. తండ్రి పాడి మీద ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా చూడండి, అక్కడ కూడా చిన్న గొడవ అయిందట. అది కూడా చూడండి, శవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. నలుగురు సినిమా రాజేంద్ర ప్రసాద్ జీవి పోతే అప్పులు చేసి మరి కొడుకులకు బిడ్డలకు పైసలు అన్ని చదిరబెట్టే పోతాడు. పోయిన తర్వాత సావు కార్యం చూద్దామని చూసుకుంటూనే ఉంటాడు. అప్పుడు బిడ్డే కొడుకుల బుద్ధి మొత్తం బయట పడుతుంది. మస్తు ఏడుస్తుంటాడు, ఇసుంటోళ్ళనా నేను అన్నది అని. ఇగో అచ్చం ఇప్పుడు జనగామ జిల్లాల బిడ్డలు చేయబట్టి నాయనకు పట్టిన గతి కూడా అట్లనే అయిందిలా. ఆస్తి కోసం ఎంత గలీజ్ పని చేసిరో చూడురి. అంటే కూతురునే గనాలే మనసుంటే మగాడి తీర్లో వెంచాలని ఓ పాటిన్నాము. సచ్చినా మంచిదే గాని ఇసొంటి బిడ్డలు మనకుండద్దురా అని అనిపిస్తుంది ముచ్చటిన ఎవ్వరికైనా. చూడండి, ఇద్దరు పిల్లలకి అన్నాడు తండ్రి, వాళ్ళ ఆస్తి ఇవ్వలేదట, చచ్చిపోయారట. శవాన్ని కూడా తీసుకెళ్ళకుండా అక్కడ వదిలేశారట. ఎలాంటి బంధాల్లో ఉన్నామో ఆలోచించండి ప్రియులారా. లోకాన్ని ఎందుకు చూపిస్తున్నానంటే, ఇవన్నీ మాకెందుకంటే లోకము బంధాలు వెళ్ళిపోయింది. మన ఊర్లో కూడా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళతో పడుతుందండి. నిజంగా ఏదైనా జరుగుతుందంటే వెనకాల సొనుక్కుంటారు, గొనుక్కుంటారు. ఇది మానవ నైజం, బైబిల్ చెప్పింది. ఎవరైనా మరి ఆ మధ్యన మీకు చెప్పాను కదండి, పక్కన ఒక ఆమె నక్షలు వేసి కొనుక్కుంటే ఈమెకి ఆ రోజు నుంచి కడుపుల్లొప్పి స్టార్ట్ అయిందట. పక్కింటి ఆమెకి ఎందుకమ్మా కడుపుల్లొప్పి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళిందట. అయ్యా మందులు ఇచ్చినా తగ్గట్లేదు నాకు కడుపుల్లొప్పి అంటే. ఎందుకమ్మంటే పక్కింటి ఆమె మరి 2 తులాల బంగారం కొన్నాడండి. అలా ఆయన అప్పటి నుంచి నాకు ఆ నొప్పి స్టార్ట్ అయింది అన్నాడట. అంటే పక్కింటి చూసి సంతోషపడవలసినటువంటి బంధాలు ఒకప్పుడు ఒక ఊర్లో ఉన్న అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, భావమరుదులుగా పిలుచుకుంటున్నట్టు బంధాలు ఈరోజు చాలా వరకు బంధాలు అనేది కోల్పోయారు. మానవుడు ఒకరినొకరు గొడవలు ఆడుకుంటూ విమర్శించుకుంటున్నాడు. కనుక దేవుడిచ్చినటువంటి బంధం, ఏ బంధం గొప్పదంటే, చివరిగా ఈ పాట చూసి ముగించుకుని అందరం వెళ్ళిపోదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం చేసి సమయం అయింది. ఈరోజు చాలా ఓపికతో మీరు కూర్చున్నారు. కరెంట్ ఇబ్బంది పెట్టినప్పుడు కూడా చివరిగా ఈ పాట చూసి ముగించుకుందాం. ఏ బంధం గొప్పదో మీరు చూడండి, ఆలోచించండి, గ్రహించాలని. ఏ బంధమో తొలి బంధమో ఈ నేలపైకి నిన్ను పంపెను, నిన్ను మోసిన పేగు బంధమా, నిన్ను పెంచిన రక్త బంధమా, నీతో ఉన్న దేహ బంధమా, నువ్వు మరచిన ఆత్మబంధమా. ఏ బంధమో తొలి బంధమో ఈ నేలపైకి నిన్ను పంపెను. మోసింది నవమాసం అమ్మ బంధము, చెప్పాకే తెలిసింది నాన్న బంధము. మోసింది నవమాసం అమ్మ బంధము, చెప్పాకే తెలిసింది నాన్న బంధము.
ఆకారం లేక పిండముగా మారక అండంలో చేరక ముందుందే బంధం. ఎముకలను చేసి నరములను సంధించి మాంసంపై శరీరం కప్పినదే బంధం. నీ తల్లి నిద్రిస్తున్నా తన కంటికి నిద్దురలేక నిన్ను చెక్కి రూపమిచ్చిన దైవ బంధం. ఏ బంధమో తొలి బంధము ఈ నేలపైకి నిన్ను పంపెను. సంపదను చూసి ప్రేమించే బంధం, ఆస్తి కోసం విడిపోయిన రక్త సంబంధం. సంపదను చూసి ప్రేమించే బంధం, ఆస్తి కోసం విడిపోయిన రక్త సంబంధం. వృద్ధాప్యం వస్తే విడిచిన పేగు బంధం, మట్టిలో కలుపుతుంటే మరచిపోవును. ఏమివ్వకున్నా గాలి నీరు తోడిచ్చి ముదిమి వచ్చు వరకు కాపాడింది ఏ బంధం. తల్లి అయినా మరచిన కానీ నేను నిన్ను మరువలేదని తన చేతిలో చెక్కుకున్న దైవ బంధం. ఈ బంధమే తొలి బంధము నిన్ను ముదిమి వరకు ఎత్తుకొనును. తనయునే పంపిన తన త్యాగము, క్రీస్తునే బలి ఇచ్చెను మన కోసం. జగత్తుకే ముందే ఉన్న బంధము, కట్టి విడిచాక కలుసుకున్న నిత్య బంధము. ప్రియులారా, చూశారు కదా ఏ బంధం గొప్పదండి. మన కన్న తల్లిదండ్రుల కంటే మనల్ని పుట్టించినటువంటి దేవుని బంధం గొప్పది. ఎందుకంటే మనకు నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకోవడానికి ఇచ్చి, భూమి మీద బ్రతకడానికి ఆయుష్ ఇచ్చి, భూమికి పండే గుణం పెట్టి. ఏమంటే భూమికి పండుతుందా మనం ఏ విత్తనం వేసినా? నేను పండన పోరా అన్నది ఎప్పుడైనా ఏ భూమి అయినా? నువ్వే విత్తనం వేసినా అది ఫలిస్తుంది విస్తారంగా. నువ్వు ఒక్క గింజ వేసినా విస్తారంగా ఫలిస్తుంది. అంటే దానికి ఒక ధాన్యపు గింజ చేస్తాడు రైతు, ఒక ధాన్యపు గింజ వస్తుందా? దానికి ఎన్నో గుర్తులు. ఏమండి, ఎవరు పెట్టారు ఈ బంధం? దేవుడు పెట్టాడు. కనుక మనందరము దేవుని కోసం బ్రతకాలని, దేవుని బంధంలో మీరు అందరూ ఉండాలని, పాడైపోతున్న ఈ యొక్క ప్రేమ బంధం ఒకరినొకరు పలకరించుకోండి. ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఎందుకంటే ఉన్నప్పుడంతా ఏమండి కస్సుబుస్సులు ఆడుకుంటారు, చనిపోయిన తర్వాత చాలా మంచివండి. నిన్నే నాతో మాట్లాడిందండి, చచ్చిపోయిందని అంట. ఉన్నప్పుడేమో గొడవలు, ఒకరంటే ఒకరు సొనుగులు, వెనకాల సొనుక్కోవడం ఇవి మానియండి. ఎందుకంటే దేవుడికి అవి ఇష్టం లేదు. కనుక గమనించండి, మనందరము దేవుని బంధంగా పుట్టాం. కనుక చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుడుండే లోకానికి వెళ్ళాలంటే భూమి మీద నువ్వు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి, నీతిగా బ్రతకాలి, నమ్మి బాప్తిసం పొందాలి, మీ పాపాలన్నీ కడుక్కొని నీతిమంతులుగా ఉంటేనే దేవుడు యొక్క బంధానికి వెళ్తాం. లేకపోతే అపవాది బంధం ఉంది, వాడికి మీరు ఏం చేయట్లేదు, నచ్చినట్లు తిరిగి తాగొచ్చు, మీ ఇష్టం, మీ చేతిలో ఆయుష్ ఉంది. చెడుగా బ్రతికి అపవాదుండే నరకాన్ని అనే బంధానికి వెళ్ళిపోతారు. భక్తిగా బ్రతికి దేవుడుండే బంధాన్ని పొందుకుని పరలోకానికి చేరుకుంటారో నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను. ఇంతవరకు ఓపికగా కూర్చున్నందుకు మీ అందరికి వందనాలు. దయచేసి గమనించండి, రోడ్డు అంటే మనం రోడ్డు ఒకసారి చూడండి, రోడ్డు మధ్యన పొయ్యిలు ఉన్నాయి.
రోడ్డు అంటే ఎందుకమ్మా కడతారు గవర్నమెంట్ బళ్ళు వెళ్ళడానికి? దయచేసి గమనించండి. ఎవరి మీద కోపం లేదు నాకు. ఎందుకంటే అవతల రోడ్డు మీరు చూడండి, లారీ వెళ్ళిపోద్ది. యువతల రోడ్లో సైకిల్ కూడా వెళ్ళదు. పోనీ ఒక సైడ్ని పెట్టుకున్నారంటే అందరూ రోడ్డు మధ్యన పొయ్యిలు పెట్టారు. దయచేసి గమనించండి, కొంచెం పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి నెల వస్తున్నాం కనుక కొంచెం గమనించండి. ఎందుకంటే మళ్ళీ ఏదో అన్నానని కసుబుసులు ఆడుకోవద్దు. మనందరం ఒక బంధమే. నాకు ఎవరి మీద ద్వేషం లేదు. ఇగో ఈరోజు ఈయన కార్యక్రమం చేశానని మరి నేను రవిగారి తాలూకు కాదు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు కాదు, నేను తండ్రి అయిన దేవుని తాలూకు కనుక మీ అందరికీ మరి ప్రేమతో చెప్తున్నాను. దయచేసి కొంచెం పక్కన పెట్టుకోండి, మనకి ఆటంకం జరగకుండా. ఎందుకంటే అవతల రోడ్డు ఎలాగుందో అవతల రోడ్డు ఎలాగుందో చూడండి. ఎందుకంటే మన రోడ్లన్నీ కూడా మొత్తం ఎదురుగుండా చూస్తే పాక కట్టారు అక్కడ, ఆవుల పాక. మరి చివరిగా ఇల్లు మధ్యలో ఇల్లు ఉన్న పరిస్థితి ఏంటో ఆలోచించండి. చివరిగా నేను రోడ్డు మీద మొత్తం ఇటు బ్యాన్ చేసేసి ఇటువైపు మరి ఉపాధి హామీ పనులకు వెళ్ళాలి, మరి చెరువుకి మరి అన్ని పనులకు వెళ్ళాలకు కూడా మరి మీకు ఎలాగ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను. ఎవరి మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. నాకు అందరూ ఒక్కటే కనుక మళ్ళీ దేవుని చిత్తం ఉంటే మళ్ళీ వచ్చే నెల కలుద్దాం. మరి ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టేయండి. చాలా గంభీరమైన సంగతులు మనందరికీ ఈ సమయంలో ఈ తరంలో అవసరమైనటువంటి మాటలు దేవుని యొక్క వాక్యం ద్వారా చూపించి మనందరినీ మరొక్కసారి ఆలోచింపజేసినటువంటి దైవజనులు అయినటువంటి మధు గారికి మరొక్కసారి క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. సంతోషం అండి. ఇప్పుడు 7 గంటల నుండి ఇప్పుడు 10:15 అవుతుంది, 10:30 దగ్గర. అలా మీరు అలాగే స్తంభించిపోయి దేవుడి యొక్క మాటలు వినాలని మీరెంతో ఆసక్తితో మీరు చూపించినటువంటి ఈ కాలం ఏదైతే ఉందో దేవుడు ఖచ్చితంగా తన యొక్క గ్రంథంలో లిఖించుకుంటాడు. ఎంతమంది అయితే కూర్చొని దేవుని యొక్క మాటలు ఇంత శ్రద్ధగా, ఇంత ఆసక్తితో, ఇంత భయముతో విన్నారో ప్రతి ఒక్కరి యొక్క ఈ కాలం, ఈ పర్టికులర్గా ఈ టైం ఏదైతే ఉందో అది దేవుడి యొక్క గ్రంథంలో లిఖించబడింది. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని చూసి పరలోక రాజ్యంలో ఆనందిస్తూ ఉంటాడు. మరి విన్న ఈ మాటలు ఈ చెవులో విని చెవులో విడిచిపెట్టే బిడ్డలుగా మీరుండక మీ యొక్క హృదయం అనే పలకల పైన బలంగా ముద్రించుకొని దేవుని యొక్క మాటల అనుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా మీ యొక్క బ్రతుకులు జీవితాలు కట్టుకుంటారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మన మధ్య ఉన్నటువంటి జాన్ గారు ఒక 2 మాటలు చెప్పి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి కొంతమందికి థ్యాంక్స్ గివింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. దాని తర్వాత దైవజనులైనటువంటి మధు గారు ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మళ్ళీ ఇక్కడ నుండి సాగనంపుతారు కనుక దయచేసి ఒక్క 2 నిమిషాలు. ఇప్పుడు ఆ స్వీట్లు పంచండి. అయిపోయా కేక్స్ రవి గారు? ఓకే. సో చక్కగా మీకోసం మరింతసేపు ఉన్నారు కదా, మీకోసం వాళ్ళు ఈ ప్రేమ విందుని, ప్రేమ పలహారాలు మీకోసం ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి అవి తీసుకుంటూ అవి తింటూ హాయిగా ఈ మాటలు వినండి. ఆఖరిగా ప్రార్థన చేసుకొని మనం ఇక్కడ నుండి బయలుదేరుతాం. ఒక చిన్న మాట నేనే చాలా ప్రేమగా చెప్తాను. 6 గంటల నుండి ఇక్కడ మైక్ పట్టుకొని నేను పిలుస్తున్నాను, రండి త్వరగా, రండి త్వరగా. మనం ఎంతకు వచ్చామంటే 7:30కి వచ్చాం. చాలా సంతోషం. 7:30కైనా వచ్చారు, దాన్ని బట్టి ఆనందిస్తున్నాం. కానీ ఈసారి 6:30కైనా రండి. ఎందుకంటే 9:30కి మనం ముగించుకుందాం. మీరు చక్కగా ఆకలేస్తుంది కదా, భోజనం చేస్తారు. అండ్ మరొక విషయం, ఎంతో మందికి పాటలు పాడే ఆసక్తి ఉంది, కానీ వాళ్ళకి మేము సమయం ఇవ్వలేకపోయాం. నెలకు ఒక్కసారి జరిగే ఈ కార్యక్రమంలో మీరే ముఖ్య పాత్రధారులు. కాబట్టి మీరు దయచేసి త్వరగా వస్తే ఇక కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుంటాం కనుక మా ఈ మాటలను మన్నించి దయచేసి ఈసారి ఎప్పుడైనా కానీ మీ ఊర్లో అంటే నెక్స్ట్ మంత్ పెట్టేటప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి కాస్త తొందరగా రావాలని మిమ్మల్ని అందరినీ శిరస్సు వంచి బతిమలాడుకుంటున్నాం. కాబట్టి ఈ మాటలను ఎవరినైనా నొప్పిస్తే మమ్మల్ని క్షమించండి. కానీ ఏది ఏమైనా కూడా ఇది మన యొక్క మంచి కోసమే జరుగుతుందని ఆలోచించండి. మరి యొక్క సమయాన్ని నేను సహోదరులు దైవజనులైనటువంటి జాన్ గారికి ఒక అవకాశాన్ని అప్పగిస్తున్నాను. చాలా సంతోషం. కుటుంబ సభ్యులందరికీ, గ్రామస్తులందరికీ ప్రేమపూర్వకమైన దేవుని బంధంతో ఎల్లవేళలా కన్ను మూసినంత వరకు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. గొప్ప విషయం ఏంటంటే బావగారు రావటం, అక్కలు రావటం, ఇంతమంది కూర్చోవడం లేట్ అయినా చాలా ఆనందం. దేవాతి దేవునికి నిండు వందనాలు. మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు ఏకమై ఎలాగైతే తన ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలకి ఎలాగా
ప్రతి క్షణం ప్రతి దినము మనల్ని ఎలాగ పోషిస్తున్నారో ఇక్కడ మేము కూడా ముగ్గురమే ఉన్నాం. అన్నయ్య గారు, నేను, మాకు ఇంకొక సహకారి మా బావగారు కీప్యాడ్. బావగారు ఏదేమైనప్పటికీ ఫోన్ చేసి వాట్సాప్లో పెట్టగానే నేను వస్తాను, హ్యాపీగా చక్కగా చేద్దామని మమ్మల్ని ఎంకరేజ్ చేసుకున్నందుకు నిజంగా ప్రేమతో వందనాలయ్యా. నిజంగా సంతోషం. మీరు, మీ పరిసర్య, మీ కుటుంబం చక్కగా దేవునిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి తల్లులారా, పిల్లలారా, పాటలు ఎవరికి ఇవ్వలేదని బాధపడకండి. లేటుగా వచ్చారు, మమ్మల్ని క్షమించండి. నెక్స్ట్ వచ్చే నెల నుంచి కూడా అందరూ తొందరగా రండి. అందరికీ పాటలు ఇస్తాము, అందరికీ ప్రార్థన ఇస్తాము, అందరికీ అన్ని అనుకూలమైన సహకారాలు ఉంటాయి. కాకపోతే కొంచెం తొందరగా రావాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఓకే, సంతోషం. అన్నయ్య గారు ఇంతకాల ఈ రోడ్డు గురించి చెప్పారు. ఏమీ లేదు, కుర్చీలు అవన్నీ తెచ్చుకొని అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కొద్ది తెస్తే వ్యాన్ ఎక్కడికి తెచ్చుకొని కొద్ది బరువులు మేము మోస్తాం కనుక మాకు సహకరించే వాళ్ళు ఎవరు లేరు. మేము ప్రయాసపడి దూరం నుంచి వచ్చి మళ్ళీ ఎమ్మటెమ్మట ఎండతో మేము పని చేసుకోవాలి కనుక ఎవరిని మనసు పెట్టి ఉద్దేశపెట్టి బాధ పెట్టాలని కాదు. ఆ వాహనం వచ్చే దారి ఉంటే చాలు, అంతే తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ లోకం శాశ్వతం కాదు. దయచేసి తప్పుగా అపార్థం చేసుకోకుండా ప్రతి నెల జరిగే ఈ యొక్క కార్యక్రమాలకి మీరు ప్రార్థనలు చేసి మరింతగా చక్కగా జరగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నిండు వందనాలు. ఓపికతో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అన్నయ్య గారికి వందనాలు, లాయర్ గారికి వందనాలు, చాలా సంతోషం. వివాహమైన కొత్త జంటలకు కూడా వందనాలు, చాలా సంతోషం. దయచేసి మీరున్న చోట్ల నిలబడితే మన ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి మీరున్న చోట్ల నిలబడండి. మన మధ్య ఉన్నటువంటి దైవజనులు మదన్ని గారు మరి మనకి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఇక్కడ నుండి మనల్ని పంపిస్తారు. దయచేసి చిన్న మనవి, ఇప్పుడు ఇవన్నీ కూడా మేము సర్దుకోవాలి. యవనస్తులైనటువంటి వారు ఎవరైనా కూడాను మీకు పురుకొల్పబడితే మాకు వచ్చి మీరు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ మోసుకొని మేము శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళం మళ్ళీ అక్కడ దించి ఇంట్లో పెట్టుకోవాలి. చాలా ప్రయాసపడుతున్నాము. కాబట్టి ఎవరైనా మాకు సహాయం చేయడానికి వస్తే మాకు చాలా సంతోషం. మరి ప్రార్థన ఆశీర్వాదంతో ఇక్కడ నుండి మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడు పరలోకమందున్న మా కన్న తండ్రి, మరొకసారి మీ బంగాళిక పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇగో తండ్రి, ఈ యొక్క దినాన్న ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ యొక్క విలువైన మాటలు తండ్రి జీవగ్రంథం ద్వారా ప్రభా ఇంతవరకు విన్నాం. దేవా, పాటల్లోనూ, ప్రార్థనలోనూ, వాక్యంలోనూ, అదేవిధంగా వివాహ బంధంలోనూ తండ్రి మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సహోదరులందరూ కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవా మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమానికి దేవా వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మేమందరం కలిసి ఇదే విధంగా ప్రేమ కలిగి నీ యందు భయభక్తులు కలిగి మా జీవితకాలం అంతా ఈ చిన్న జీవితంలో నీకు ఇష్టమైనట్లుగా బ్రతకడానికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా ఇక్కడికి వచ్చినటువంటి దేవా ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ప్రభా ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఎవరికైనా ఇబ్బందులు కష్టాలు ఉంటే తండ్రి దేవా మీరు ఎరిగిన వారు, దేవా మీరు పరసంబంధమైన దీవెనలతో తండ్రి వారి యొక్క కష్టాలు తీర్చమని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పెద్దలను ప్రభా, జీవన్ బామయ్య గారిని, నవీన్ తమ్ముడిని, ఈశ్వర్ తమ్ముడిని, ప్రభా రాము గారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి దేవా మేమందరం కలిసి నీ యొక్క పనిలో తండ్రి ప్రేమ కలిగి ఒకే కుటుంబం అయినప్పటికీ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఈ ప్రేమ ఇచ్చింది మీరే అని మీకు లోబడుతూ బ్రతకడానికి మాకు అందరికీ సహాయం దయచేయమని, మా రాకపోకలో తండ్రి సహాయం దయచేశారు, రాకలో మా యొక్క పోకలో కూడా మీరు సహాయం దయచేయండి. మీ కృపాబుదల, మీ కృప దేవా మీరు దయచేయమని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ దినాన మరి నూతనంగా దేవా మరొక సంవత్సరంలోనికి వివాహ యానివర్సరీ జరుపుకుంటూ మరొక సంవత్సరంలోకి అడుగుపెట్టుతున్నటువంటి నాయనా రవికి, తనకిచ్చినటువంటి భార్య నాయనా కామేశ్వరమ్మకి నైనా వారి యొక్క బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా వారిని ప్రేమించి తండ్రి మీరు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నారు. దేవా కడుపులో డిజైన్ చేస్తున్నారు, ఆ ఆకారాన్ని తండ్రి కలిగిస్తున్నారు తండ్రి. 9 నెలలు తండ్రి నైనా తల్లి గర్భంలో పోషించేవాడు మీరే. ఆ బిడ్డ ఎదుగుతుండగా తండ్రి ఎముకలు, శరీరము, ఆకారము తండ్రి మీ యొక్క కాపుదల దయచేయండి. చక్కని ఆరోగ్యం దయచేయండి. తినే ఆహారం ద్వారా
చక్కని బలాన్ని దయచేయమని కోరుకుంటున్న ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా ప్రభు నాయన తండ్రి బాబురావుని, రేణుకమ్మని కూడా తండ్రి నాయన మీరు ప్రేమించి మరొక మ్యారేజ్ వివాహ జరుపుకుని మరొక సంవత్సరంలో అడుగుపెట్టుచుండగా తండ్రి, వారిని కూడా వారి బ్రతుకు దినములన్నీ మీరు కాచి కాపాడండి. ఇంకా మీకు ఇష్టమైనట్లు బ్రతుకుంటే మార్చుకోవడానికి సహాయం దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగి తండ్రి జీవించడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మేమందరం కలిసి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, మరి ముఖ్యంగా ప్రభా ఈ దినాన మరి తండ్రి సూర్యనారాయణరావు గారిని తండ్రి కిడ్నీస్ నైనా మరి మార్చారని తండ్రి తెలిసింది ప్రభా. వెళ్ళాము దేవా నైనా తండ్రి, ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచారు, చక్కగా ఆరోగ్యం ఇచ్చారు. మీ కృపా కాపుదల దయచండి. వారు కూడా మీ సన్నిధికి రావడానికి నిజమైన దేవుడు మీరే అని తెలుసుకోవడానికి తండ్రి వారందరికీ సహాయం దయచేయండి. మీ చిత్తమైతే మేము మరొక దినాన సువార్తను ప్రకటించి మా ఊరి వారిని, పక్క ఊరి వారిని అందరిని కూడా రక్షించుకోవడానికి సహాయమును, శక్తిని, బలాన్ని దయచేయమని, ఇంతవరకు ఎంతమంది అయితే సహకరించారో, ఎంతమంది అయితే తండ్రి ఇష్టంగా ఉన్నారో వారందరినీ మరొకసారి మీరు సహాయం దయచి కోరుకుంటూ, వారికి నిండు దీవెనలు దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము భూమి మీద ఉన్న సకల పరిశుద్ధుల మీదను, ఈ దినాన గోపాలపురంలో వచ్చినటువంటి క్రీస్తు రాజ్య సువార్త సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీదను, మరి ముఖ్యంగా ఈ దినాన వివాహ యానివర్సరీ జరుపుకుంటున్న 2 కుటుంబాల మీదను సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. జై బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి. హల్లెలూయా. ఇటు వచ్చేసి ఇక్కడ నుండి పాడదాం. రాదు. కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు, నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి, కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు.
బలిగర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వల దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వల దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే. నీకిష్టమైనది కావాలి దేవునికి.